ఓం శ్రీ సాయిరామ్. పరిపూర్ణావతారి, ప్రేమావతారి, ప్రేమమూర్తి అయిన భగవాన్ సత్యసాయి బాబా వారి పాదపద్మములు ప్రణమిల్లుతూ, అహం సత్యబోధక దివ్య జ్ఞాన యజ్ఞ వ్యవస్థాపకులైన లక్ష్మీనారాయణ మామయ్య గారికి, వారి సతీమణి వరలక్ష్మి అత్తయ్య గారికి, అహం సత్యబోధక సాధకులైన సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ప్రేమపూర్వక ప్రణామాలు. సాయిరామ్. అందరికీ సాయిరామ్ అండి. నేను అప్పుడే 4 రోజులు అయిపోయింది అని అనుకుంటే చాలా బాధగా ఉంది. కానీ 22వ తారీఖు మామయ్య గారు, అత్తయ్య గారు వాళ్ళు వచ్చినప్పుడు మా అత్తయ్య గారికి కొంచెం ఆరోగ్యం బాలేదు. కానీ 23వ తారీఖు ఆవిడ ఎంత ఎనర్జీగా, ఎంత యాంగ్జైటీగా ఉదయం నగర సంకీర్తన మొదలు రాత్రి వరకు అసలు నేను నిన్న చూసిన అత్తయ్య గారు ఈ రోజు ఉన్నది అసలు నాకే చాలా ఆశ్చర్యము, చాలా ఆనందం అనిపించింది. చాలా చాలా బాగా స్వామి అనుగ్రహంతో చాలా చక్కటి కార్యక్రమాలు నిర్వహించుకున్నాము. అవన్నీ మాట్లాడితే ఒక సత్సంగం అవుతుంది కాబట్టి నేను అవన్నీ చెప్పట్లేదు. మీరందరూ ఫోటోలు అన్ని చూశారు కాబట్టి. మొన్నటి రోజున 24వ తారీఖు ఉదయం కొల్లూరు, చిలువూరు అవన్నీ వెళ్ళొచ్చారు చాలా చక్కగా. ఆ తర్వాత మచిలీపట్నం వెళ్ళాము. నిన్న ఉదయము మంగినపూడి బీచ్కి వెళ్తే మామయ్య గారు బీచ్ ఎక్కువసేపు మమ్మల్ని నిలబడినివ్వలేదు. సాయిరామ్ లోపలికి వెళ్ళనివ్వలేదు మమ్మల్ని. అది కొంచెం చాలా చాలా అదే ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నాను. చాలా చెప్పాలనుంది కానీ చెప్పలేకపోతున్నాను. నా ఆనందానికి అయితే మాటలు రావట్లేదు. సాయిరామ్. అలానే అంజనాదేవి గారు వాళ్ళ ఇంటికి వెళ్తే నిజంగా నేను అసలు ఊహించలేను మాట. అసలు ఆ ఆనందం, వాళ్ళ ఆతిథ్యాన్ని ఎప్పటికీ మర్చిపోలేం మనం. నేను అక్కడ ఉయ్యాల ఊగుతూ గన్నవరం అని, ఆగిరిపల్లని, కంకిపాడని ఎన్ని ఊర్లో నేను చదువుకున్న ఊర్లన్నీ గుర్తు చేశారు నాకు. అత్తయ్య గారు అయితే వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటిని గుర్తు చేసుకున్నారు. అసలు వాళ్ళ ఆతిథ్యం గాని, సూర్యప్రకాష్ మాస్టర్ గారి అభిమానం గాని, హేమావతి గారు గాని, వాళ్ళ అమ్మాయి గారు గాని అసలు పేరున అందరూ. అలానే 24వ తారీఖు ఉదయం రాధిక గారు వచ్చారు. రాధిక గారితో ఎక్కువ అనుభవం ఉందో, చాలా ఎక్కువ కలవటం బాగా జరిగింది కాబట్టి చాలా చాలా ఆనందంగా ఉంది. సాయిరామ్. ఇలాంటి ఆనందాన్ని మళ్ళీ మళ్ళీ కల్పించాలని స్వామిని ప్రార్థిస్తూ అందరికీ సాయిరామ్. సాయిరామ్ అండి. స్వామికి, మన కుటుంబ సభ్యులందరికీ సాయిరాము. గురువు గారు వచ్చారని చెప్పి తెలిసి వెళ్ళాలని నా మనసు ఎంత తపన పడిపోయిందంటే అంత తపన పడిపోయింది. అందులోనూ వరలక్ష్మి అమ్మగారు కూడా వచ్చారు ఈసారి. అదొక ఆనందం. ఎట్లా తెల్లారిపోతుందా, ఎలా వెళ్ళాలని పొద్దున్నే కాపు కాచుకొని వెళ్ళిపోయి అమ్మగారే వాకిట్లో నాకు దర్శనం ఇచ్చారు. అసలుకి వాకిట్లోనే ఎదురొచ్చి హగ్ చేసుకున్నారండి. ఆ హగ్గులో తల్లి ప్రేమని ఎంత పొందానో నాకు తెలుసండి. ఒక హగ్గులో ఆ తల్లి ప్రేమ ఎంత, నాకు తల్లి తండ్రి ఇద్దరు లేరండి, అయినా సరే ఆ తల్లి ప్రేమని నేను ఎంత పొందానో ఆ హగ్గులో నాకు అర్థమైంది. అంతేకాకుండా ఆవిడ చెప్పిన జాగ్రత్తలు కానీ, ఆవిడ చెప్పిన ఓపెన్ గా మాట్లాడటం కానీ, వచ్చి ధైర్యం చెప్పారండి. నన్ను బస్ ఎక్కించడానికి వచ్చి బస్ స్టాప్కి వచ్చి నా దగ్గర ఒక మాట తీసుకున్నారు. ఆ మాట మీద నిలబడతానంటే ట్రై చేస్తానన్నాను. నా ట్రై చేయడానికి వీల్లేదు. మాట ఇస్తేనే నువ్వు నిలబడతావు, ఆ మాట మీద నిలబడతానంటేనే నాకు మాట ఇవ్వన్నారండి. ఆ మాట తీసుకున్నాను. ఆ మాటకి ఎంత వాల్యూ ఉందో నేను ఇంటికి వచ్చాక అర్థం చేసుకొని తెలుసుకున్నాను. ఈ రోజుకి ఆ రోజుకి అమ్మగారికి ఇచ్చిన మాట మీద నేను నిలబడతానండి. అందరిలో నేను చెప్తున్నాను. ఆ మాట కన్నీళ్లు పెట్టుకోవద్దమ్మా రాధిక అని చెప్పారు. కన్నీళ్లు చాలా వాల్యుబుల్, అవి ఎప్పుడు వర్షించాలో అప్పుడు వర్షించాలమ్మా, నువ్వు బాధపడద్దని చెప్పి ధైర్యం చెప్పారు. ఆ ధైర్యానికి నేను చాలా ఇన్స్పిరేషన్ అయిపోయాను. ఆ మాటకి కట్టుబడి, అమ్మగారికి ఇచ్చిన మాటకి కట్టుబడి చాలా వరకు ఉంటానమ్మా. నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చారు. ఈ ట్రిప్ లో వాళ్ళని కలవటం నాకు ఒక అదృష్టం అయితే, గిరిజా గారి ఇంటికి వెళ్తేనే చాలనుకుంటే అక్కడి నుంచి నన్ను వేరే గుళ్ళకి తీసుకెళ్లారండి. కొల్లూరు, చిలువూరు గుళ్ళకి. అక్కడ పొందిన ఆనందం ఇంత అంత కాదు. ఎంతటి మంచి దర్శన భాగ్యం అండి, ఎంతటి మంచి ఆనందం పొందాను, అంతటి ఆనందం పొందాను.
గురువు గారికి, నారాయణమూర్తి గారికి, గిరిజమ్మకి, వరలక్ష్మి అమ్మ గారికి, మీ అందరికీ నా శతకోటి వందనాలు. మంచి ఆతిథ్యం ఇచ్చింది గిరిజమ్మకి. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఏదైనా కానియండి, మీరు ఎవరు ఎన్ని చెప్పినా నేను ఒకటే చెప్తాను. ఈ ఏఎస్పి గ్రూపే ఆత్మీయత, ఈ అనుబంధమే వేరు అసలు మనందరికీ. మన బ్లడ్ రిలేషన్‌లో గూడా ఉండదండి. ఉంటే దగ్గర తీసుకుంటారు, డబ్బులుంటే, ప్రేమ ఉంటే దగ్గర తీసుకుంటారు, లేతే లేదు. ఈ బంధం అటువంటిది కాదండి. ఇది సాయి బంధం. దీనికి వెల కట్టలేము. దీనికి ఎవరు సరిసాటి రారు. సాయిరాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యబాబా వారి పాదపద్మకు నమస్కరిస్తూ, గురువు గారికి, వారి శ్రీమతి గారికి కూడా నమస్సమాంజలు, అందరికీ కూడా సాయిరాములు తెలియజేసుకుంటూ, నిన్నటి రోజున జరిగినటువంటి ఒక ఆనందకర సన్నివేశాన్ని జీవితంలో మర్చిపోలేము. హృదయం నిండా కూడా ఆ ఆనందం నింపుకోగలిగాము. ముందుగా అసలు మేము వెళుతున్న చోటు తెలియదు. 6 నెలల నుంచి సుమారుగా గురువు గారిని కలవటానికి 2 అకేషన్స్ లో మిస్ అయిపోవడం, రేపు నిన్న కలుస్తాము అనేటువంటి అత్యున్నతమైనటువంటి సంతోషంతో బయలుదేరాం. ముందుగా ఆకునూరు జారంగానే మాకు శుభసూచకంగా వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అయింది. అది కూడా చిత్రంగా ఇంకొక తలుపులు వేస్తూ ఉండంగా వెళ్ళాము. ఆ స్వామి దర్శనం జరిగింది. ఇవాళంతా బాగుంటుంది అని స్వామి చెప్పినట్లయింది. అయితే ఆకునూరులో మేము వెళ్ళవలసిన అడ్రస్ తెలియదు. గిరిజా సాయిరామ్ గారికి ఫోన్ చేశాము. వారు అడ్రస్ చెప్పారు. అయితే పూర్తిగా తెలియదు. అనుకోకుండా చూసి ఒక అడ్రస్, ఒక ల్యాండ్ మార్క్ చెప్తే, ఆ ల్యాండ్ మార్క్ దగ్గరికి వెళ్తే వారి ఇంటి ముందే ఆగాము. ఇక్కడ చిత్రం ఏమిటంటే, నిన్న నేను నేర్చుకున్నట్టు వారి గురువులు అన్నమాట, శ్రీ జగన్మోహన్ రావు గారి దంపతులు. ఏంటంటే అసలు హౌ టు రిసీవ్ ద అతిథుల్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి అనే దాన్ని నేను ఈ వయసులో వారి ద్వారా నేను చూశానండి. వారి వెహికల్ దగ్గరికి వచ్చి అంజనాదేవి గారు వారి యొక్క రిసీవింగ్, ఆహ్వానం, వీళ్ళెవరో కొత్త వ్యక్తులు, మన ముక్కు మొహం తెలియదు, ఫలానాని పరిచయం చేసుకోవడానికి లేదు. సరే దిగుతుంటే, వెహికల్ దిగుతుంటే వారు ఆ కళల్లో నేను చూశానండి. మరి బంధువులను కూడా అంత ఇదిగా రిసీవ్ చేసుకుంటారో లేదో, నేనైతే చేసుకోలేదు. మరి నేను వెళ్ళిన చోట కూడా అలాంటి రిసీవింగ్ చూడలేదు. అటువంటి రిసీవింగ్ నా జీవితంలో నిన్న చూడటం జరిగిందండి. వారి దగ్గర నుంచి నేను ప్రథమంగా నేర్చుకున్నటువంటి విషయం, ఎలా మనల్ని ఇంటికి వచ్చినటువంటి వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి నాకు నేర్పినట్లు అయిందండి. మరి అసలు వాళ్ళు వస్తారనుకున్న గురువు గారు, రాధిక గారు, వీళ్ళు వస్తారనుకుంటున్నారు. మా సంగతి నాకు తెలియదు. కానీ అప్పటి నుంచి గురువు గారు రావడానికి, వీళ్ళు బందర్ నుంచి రావడానికి ఒక గంటంబావు సుమారుగా పట్టిందండి. ఈ గంటంబావు కూడా నమ్మరు, ఒక 5 నిమిషాలు టైం గడిచిపోయినట్టే గడిచిపోయిందండి అక్కడ. వారెవరో మనకు తెలియదు ముందుగాను. వారెవరో ఎప్పుడు మాట్లాడలేదు. అటువంటి చోట వారి యొక్క ఆప్యాయత, మాటలు అవన్నీ కూడా 5 నిమిషాల్లో గడిచిపోయిందండి, గంటన్నర. మరి చాలా విజ్ఞులు జగన్మోహన్ రావు గారు, అంజనాదేవి గారు. ఆధ్యాత్మిక మార్గంలో చాలా పురోగమనం. మరి జగన్మోహన్ రావు గారు త్రికరణ శుద్ధిగా, వారి మాటలను బట్టి చూస్తే వారి త్రికరణ శుద్ధి అర్థమైంది. ఎంతో నేర్చుకోవాల్సినటువంటి లక్షణాలు మన జగన్మోహన్ రావు గారి దంపతుల వద్ద ఉన్నాయండి. తర్వాత ఇలా గురువు గారు రావడం, ఆనందం, మాట్లాడుకోవడం. అసలు కొంచెం సేపు అయితే మాట్లాడుకోకుండానే ఉన్నామండి. 5-10 నిమిషాలు ఏం మాట్లాడలేదు, ఎవరు మాట్లాడలేదు. ఆ ఆనందాన్ని అనుభవించాక అప్పుడు మాట్లాడటం, మన నారాయణమూర్తి గారు మంచి ఆశీర్వచనాలు పలకటం, మరి గురువు గారు సత్సంగం ఇవ్వడం, అందరూ కూడా ఎంతో ఆనందంతో నిండిపోయాం. అసలు ఒక దేవాలయంలో ఉన్నట్టుందండి. ఒక దేవాలయంలోకి వెళ్తే మనం బయటకు వచ్చేటప్పుడు ఎలా అయితే వెనక్కి తిరగకుండా దేవుడు వంక చూస్తూ ఎలా నడుస్తామో, నాకైతే నిజంగా నేను అలాగే నడిచి వచ్చాను. ఆ దేవాలయం నుంచి బయటకు వస్తున్నట్టుగా ఉంది. తర్వాత వారి ఇల్లు చెప్పారని 150 సంవత్సరాల నాటి ఇల్లు. కానీ వారి మర్యాదలు మాత్రం 300 సంవత్సరాల క్రితం నాడు ఏ మర్యాదల సంస్కృతి ఉన్నాయో వాటిని ప్రతిబింబింపజేసేటట్లుగా వారి కుటుంబంలో నేను గమనించడం జరిగింది. ఇటువంటి కుటుంబాన్ని పరిచయం చేసినటువంటి గురువు గారు,
ఈ గిరిజ గారు. అసలు నేను గిరిజ గారు మా ఇల్లు అంటే వాళ్ళ బంధువులు అనుకున్నా. ఈ బంధువు అనేటువంటి మాట చాలదండి. ఆత్మీయ బంధువులు అన్నమాట. బంధువులు అనే మాట చిన్నదవుతుంది, ఆత్మీయ బంధువులు విశాలం అవుతుంది. అటువంటి ఆత్మీయ బంధువుల్ని నిన్నటి రోజున కార్తీక మాసంలో 4వ సోమవారం నాడు వెంకటేశ్వర స్వామి దర్శనము గురువు గారి వల్లే జరిగింది, వారిని చూడటానికి వెళ్ళినందువల్ల. అలాగే ఇటువంటి మహనీయుల యొక్క పరిచయము వారి ఎంత ఆనందాన్ని పంచారంటే నిజంగా మనసులో అలా నింపుకుపోయేటువంటిది. తలుచుకున్నప్పుడల్లా అదే గుర్తొస్తూ ఉంటుంది. ఈ సందర్భంగా జగన్మోహన్ గారి దంపతులకు, మరి గురువు గారి దంపతులకు, గిరిజ గారి దంపతులకు అందరికీ కూడా మా కుటుంబం తరపున నమస్సుమాంజసులు మరీ తెలియజేసుకుంటూ, ఇటువంటి అకేషన్స్ ని మనం మరలా కల్పింపజేయాలని స్వామిని కోరుకుంటూ, అందరికీ సాయిరాం, సాయిరాం, సాయిరాం. శ్రీ జగన్మోహన్ రావు గారు అండ్ అంజనాదేవి. సాయిరాం అవైలబుల్. నమస్తే అండి. భగవాన్ శ్రీ సత్యసాయి పరమాత్మకు, అలాగే అహం సత్యబోధ నిర్వాహకులు, స్థాపకులు మల్లెల లక్ష్మీనారాయణ గారు వారి దంపతులకు, అలాగే ఇక్కడికి విచ్చేసిన సూర్యప్రకాశరావు గారి కుటుంబానికి, అలాగే మల్లెల లక్ష్మీనారాయణ గారితో విచ్చేసినటువంటి వారి పుత్రతుల్యులైనటువంటి నారాయణమూర్తి, వారి కోడలతో సమానమైన గిరిజ గారికి, అలాగే ఏఎస్బి సభ్యులందరికీ మనఃపూర్వక నమస్సమాంజలు. ఆత్మబంధువులందరికీ కూడా సాయిరాం. నిన్న వారి రాకతో మా ఇల్లు పవనమైంది. వీళ్ళకంటే ముందు మన సూర్యప్రకాశరావు గారే లక్ష్మీనారాయణ గారి దర్శనం కోసం ముందే వచ్చారు. వారు చెప్పినట్టుగా ఇందాక మన అందరం విన్నాం కదా, ఆయన చెప్పినట్టుగా వారు ఎవరో మాకు తెలియదు, మేమెవరో ఆయనకి తెలియదు. కాకపోతే మధ్యలో అనుసంధానం, ఏఎస్బి అనుసంధానం, లక్ష్మీనారాయణ గారి అనుసంధానం ఉంది కదా, అందుచేత వారిని కూడా హృదయపూర్వకంగా ఆహ్వానించాం. ఈ గంట సేపు ఎలా గడుస్తుందా, ఏం మాట్లాడాలా అని నేను కూడా మనసులో అనుకున్నాను. కానీ ఆ అమ్మ పలికించిన పలుకులు వారితోటి ముచ్చటించాను. వారు కొంత రాజకీయాలు కూడా వచ్చినాయి, అంటే అది హిందూ ధర్మ పునరుద్ధరణ కోసం వచ్చిన రాజకీయాలు మా ఇద్దరి మధ్యలో ప్రస్తావనకు వచ్చినాయి. సూర్యప్రకాశరావు గారికి నాకు మధ్యలో అనేక విషయాలు అలా ముచ్చటించాం. తర్వాత ఈ విషయాలన్నీ వారికి తెలియనట్లుగా కొంత నాకు అర్థమైంది. నేను ఎక్కువగా జాగృతి ఒక 25 సంవత్సరాల నుంచి సంఘాదారుగా చేరి దాన్ని చదువుతూ ఉంటాను. అందులో ఈ విషయాలన్నీ అంత జాతీయ భావాలకు సంబంధించిన విషయాలే ఎక్కువగా ఉంటాయి. వాటిని అందుచేత వారితో ముచ్చటించగలిగాను. వారు కూడా ఆ విషయాల్ని హృదయపూర్వకంగానే స్వీకరించినట్టుగా నాకు అనిపించింది. అందుకే ఇవాళ వారు మా ఇద్దరి గురించి అలా ప్రస్తావించడం జరిగింది అనుకుంటున్నాను. అలాగే మీరు ఎప్పుడు వస్తారో అని ఎదురు చూస్తూ ఉన్నాం లక్ష్మీనారాయణ గారి దంపతులు. అలాగే ఖచ్చితంగా మా సత్సంగం 3 గంటల నుంచి ప్రారంభమవుతుంది. 2 గంటల 55 నిమిషాలకి నేను ఆన్ చేస్తాను. ఒక్క 5 నిమిషాలు మాత్రం ఆ 5 నిమిషాల్లో వచ్చిన వాళ్ళందరితోటి కాసేపు మాట్లాడతాను. నేను యోగక్షేమాలు, వాతావరణాన్ని గురించి, యోగక్షేమాల గురించి, అంతకుముందు జరిగింది. 3 అవ్వగానే ఎంత నేను మాట్లాడుతున్నా వాళ్ళు మాట్లాడుతున్నా ఆపేసి సత్సంగానికి ఓంకారంతో ప్రారంభించేస్తాను. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా, అంటే అది అంత సద్వినియోగంగా చేసుకోవాలనే ఉద్దేశంతో అంతకుముందు మాటలన్నీ కట్టిపెట్టి దాన్ని ప్రారంభించడం జరుగుతుంది అనమాట. ఓంకారంతో ప్రారంభించడం, అలాగే శుక్లాంబరంతో మొదలెట్టి సద్గురువు, అలాగే
అమ్మవారి ముగ్గురమ్మల మూలపుటమ్మ పద్యం, ఆ తర్వాత శారద నిర్ధన సరస్వతి పద్యంతో అయిపోయిన తర్వాత నిన్న చెప్పినటువంటి విషయాన్ని కాస్త ఒకసారి మళ్ళీ ప్రస్తావన చేసి ఆ తర్వాత కొత్త విషయంలోకి ఇవాళ చెప్పుకోవాల్సిన విషయం అంటూ ఉంటే దానికి వెళతాం అనమాట. ఇలా చక్కగా అదే సమయానికి వారు వచ్చారు. మేము ఎప్పుడు వస్తారో అని ఎదురు చూస్తున్నాం. వచ్చారు. లింక్ ఆన్ చేయటం కూడా వారి రాకతోటి మాకు పరమానందం చెంది నిన్న లింక్ ఆన్ చేయటం కూడా అదే సమయానికి మర్చిపోయాం. కొంతమంది వెంటనే ఫోన్ చేసి ఏంటి లింక్ ఆన్ చేయలేదు అన్నారు. ఇట్లా లక్ష్మీనారాయణ గారు వచ్చారు, వారిని రిసీవ్ చేసుకోవటంలో ఉన్నాను అని చెప్పారు. ఆన్ చేస్తామని చెప్పి అప్పుడు ఆన్ చేశాము. అంటే అంతగా మా హృదయం వాళ్ళ పట్ల స్పందించింది. ఎప్పుడు వాడి రాకని అలాగే ఆది దంపతులుగా అందులో ఇది కార్తీక మాసం. కార్తీక మాసంలో పొద్దున్నే లక్ష్మీనారాయణ పూజ, సాయంత్రం పార్వతీ పరమేశ్వరుల పూజ చేయాలి. అట్లాగే ఇద్దరు పుత్రుడు అలాగే తండ్రి ఇద్దరు వచ్చారు. పుత్ర సమానమైన నారాయణమూర్తి గారి దంపతులు వచ్చారు, అలాగే తండ్రి సమానమైన లక్ష్మీనారాయణ గారి దంపతులు వచ్చారు. అందుకని ఇద్దరి పూజ చేసుకోవడానికి మాకు అవకాశం వచ్చింది. ఆఖరి కార్తీక సోమవారం మేము అసలు సాధారణంగా సోమవారం వ్రతం చేసుకుంటాం. అవకాశం లేనప్పుడు ఊరుకుంటాం, కానీ అవకాశం ఉంటే ఒక దగ్గరగా 30 సంవత్సరాల నుంచి ప్రతి సోమవారం వ్రతం చేసుకుంటాం భార్యాభర్తలు ఇద్దరం కలిసి. అలా ఈ తడవ 3 సోమవారాలు ఏదో కారణం వల్ల ఇది చేయలేకపోయాం. అరే ఆఖరి కార్తీక సోమవారం అయినా చేసుకోగలమా లేదా, పరిస్థితులు అనుకూలిస్తాయా, అమ్మవారు అనుగ్రహిస్తే బాగుంటుంది అనుకున్నాం. ఆ 3 వారాల లోటుని ఈ సోమవారం భర్తీ చేసింది మా తల్లి లలితమ్మ. ఆమె అనుగ్రహం చేత ఇద్దరి పూజ మేము చేసుకోగలిగాం. అలాగే వారి రాకతోటి ముందు కాసేపు ఇంతలోనే మా శిష్యు సమానురాలైనటువంటి హేమాలత గారు వారి అబ్బాయి వివాహం అయితే పిలవటానికి వచ్చారు. ఇల్లంతా చిన్న ఏదో ఉత్సవం, ఏంటంటే ఏదో వేడుక జరుగుతుంది, అందుకని ఎంతమంది వచ్చారు అన్నట్టుగా ఆ కాసేపు కళకళలాడింది. సరే వారు రాగానే వాళ్ళు చేయాల్సిన మర్యాదలు చేసాం, వాళ్ళ దగ్గర నుంచి శుభలేఖ తీసుకున్నాం, వారికి చెప్పవలసినవి చెప్పాం, వారికి మర్యాద చేసి వాళ్ళని పంపించిన తర్వాత ఇటు లక్ష్మీనారాయణ గారి దంపతులతోటి ముచ్చటించడానికి సమయం చిక్కిందన్నమాట. వారు కూడా దాన్ని సహృదయంతో స్వీకరించగలిగారు. నాకు ముందు మనసులో అరే వీరు వచ్చారు, వీరితో మాట్లాడలేకపోయాం, వాళ్ళు ఇట్లా పిలిచి అట్లా వెళ్ళిపోతారు కదా, అందుకని వాళ్ళకి ఆ సమయం 5 నిమిషాలు వాళ్ళకి కేటాయిస్తే బాగుంటుందని అటు కేటాయించాం. అయినా మనసులో గీతూనే ఉంది, అయ్యవారిని అమ్మవారిని మనం అట్లా పక్కన పెట్టామే అని. ఆ తర్వాత వారు రాగానే కాళ్ళు కడిగి బయటే ఆ తర్వాత లోపలికి తీసుకొచ్చాం. వారు కూడా చాలా ప్రేమతోటి, నేను ఆత్మబంధువులే అనుకున్నాను, కానీ ఆయన కలుపుకోతనం చూస్తే నన్ను ఆమెను చెల్లెలు అంటాం ఎప్పటి నుంచో ఉంది. మధ్యలో నాతో ఫోన్లో కూడా బావగారు అంటున్నారు. అయినా నేను కొంచెం అందరితో స్వతంత్రంగా వెళ్ళి మాట్లాడతా, కానీ కలుపుగోలుగా ఉండటం తక్కువేనేమో అనిపిస్తుంది. అంత కలుపుగోలుగా నా మీద చేసి మా బావగారు అంటే ఆయన చివరికి ఎంతో ఆత్మీయతగా అటు ఆత్మబంధువుగా ఇటు రక్తబంధువుగా కూడా నన్ను నా హృదయాన్ని ఆనందపరిచారు లక్ష్మీనారాయణ గారు. అలాగే వారి దంపతులు ఇద్దరు కూడా ఎంతో 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 తృప్తి చెందారు. అలాగే మా ఇంటికాడ చేసినటువంటి 2 తిను పదార్థాలు వాళ్ళకి ఇక్కడ తినకపోయినా వాళ్ళకి పార్సిల్ చేసి ఇచ్చాం ట్రైన్లో తినడానికి. ఆ 2 పదార్థాలు వాళ్ళు ఇంతవరకు చూడలేదట, తినలేదట. అలాంటి పదార్థాలు హలో బావగారు, మా లలితమ్మ హలో మాతోటి సాయిరామ్, వాళ్ళు ఇప్పించటం ఇప్పుడు కూడా తిన్నాను. చాలా చాలా సంతోషం. లేదు, నేను జనరల్ గా అసలు ముట్టుకోను. నేను మళ్ళా శేషం అనకూడదు, అది శేషము కాదు, అది ప్రసాదము. ఆ ప్రసాదం తినే ఇప్పుడు మళ్ళీ నేను స్వస్థంగా కూర్చున్నాను. మా అబ్బాయి అంటున్నాడు, నాన్న ఇది నేను ఎప్పుడు చూడలేదు, ఉంటుంది అమోఘమైన ప్రసాదం బిడ్డ, దాంట్లో ఎంత ప్రేమ వాళ్ళు రంగరించారో, ఎంత ఏం కలిపారో వస్తువులు కాదురా, వాళ్ళు మొత్తం తయారు చేసింది ప్రేమామృతం బిడ్డ. సాయిరామ్ అంటూ మీరు చెబుతారు, నేనేమో అమ్మ లలిత అంటూ చెబుతున్నాను, ఏమనుకోవద్దు, ఇది అలవాటు అయిపోయి మాకు ఇలా చెప్తున్నాను.
ఏది వచ్చినా ఆ అమ్మ సంకల్పమే. ఈ నోటి ద్వారా వచ్చిన 2 వాక్కులు కూడా ఆ అమ్మ సంకల్పం వలన వచ్చినాయి అనుకుంటాం మేము. అలాగే ఈ దేహాన్ని ఒక పనిముట్టుగా చక్కగా వాడుకోమ్మా, అలాగే మంచి పనులు ఈ దేహంతో చేయించమ్మా అని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాం. అలాగే పొద్దున్నే లేవగానే నేను మా తల్లిదండ్రులకి, మా తాతగారికి, నాయనమ్మకి దండం పెట్టుకున్న తర్వాతే అప్పుడు లలితమ్మకి దండం పెట్టుకుంటాను. అమ్మ ఎల్లప్పుడూ నీ యందే ధ్యాస నిలిచేట్లు, నిష్కామ కర్మ చేసేట్లు, ఎప్పుడు సత్సంకల్పాలే కలిగేటట్లు, సర్వకాల సర్వావస్థలందు నిన్నే చూసుకునేటట్లు అనుగ్రహించమ్మా అని పొద్దున్నే భూదేవి ఈ ఆ కళ్ళకి చేతులు అడ్డం పెట్టుకుని ఇదైపోయిన తర్వాత భూదేవికి నమస్కారం పెట్టుకున్న తర్వాత చేసే పని ఇదన్నమాట. నేను ఆ రకంగా ఆ తల్లి ఈ దేహ ఈ ఈ శరీరం అనే పనిముట్టుని చక్కగా వాడుకోమ్మా. అప్పుడప్పుడు వికారాలు కలుగుతుంటాయి మనసులో, ఆ వికారాలను కూడా తొలగించే శక్తి మాకుండదు, నువ్వే తొలగించమ్మా ఆ వికారాలు కలగకుండా అని ఆమెను వేడుకుంటూ ఉంటాను. అలాగే ఆ వేడుకలో భాగంగానే ఇలాంటి పుణ్యాత్మల యొక్క పాదస్పర్శ మా ఇంటికి తగిలిందేమో ఆ అమ్మ అనుగ్రహమే. అలాగే సాయి సత్యసాయి అనుగ్రహం వలన వారి ఇక్కడికి రావటం, వాళ్ళలో మేము సత్యసాయిని చూసుకోగలగటం, అలాగే వారి కోసం సూర్యప్రకాశ్రావు గారు వచ్చి వారు పొందిన అనుభూతి, అలాగే దారా గిరిజ గారు పొందిన అనుభూతి, నారాయణమూర్తి గారు పొందిన అనుభూతి, ఇవన్నీ విన్న తర్వాత ఓహో, మేము మా కర్తవ్యాన్ని మా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని సరిగా రిసీవ్ చేసుకుని వాళ్ళని చక్కగా పద్ధతి ప్రకారంగా వాళ్ళని చూడగలిగామన్నమాట అని ఇప్పుడు అప్పటికన్నా కూడా ఇప్పుడు నాకు వాళ్ళ మాటలు విన్న తర్వాత చాలా సంతోషంగా ఉంది. వారికి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగమ్మా మీ అందరూ కూడా శ్రద్ధగా ఆలకించి ఉన్నందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సాయిరాం. మీ అందరి ఆశీస్సులు కోరుతూ మా సత్సంగం కూడా నిరంతరం సర్వకాల సర్వావస్థల యందు మా తదనంతరం కూడా మా శిష్యుల చేత అయినా సరే ఇది కొనసాగేటట్టు మీ అందరి ఆశీస్సులను కూడా కోరుకుంటున్నాను. ఓం సాయిరాం. శ్రీమతి అంజనాదేవి 5 నిమిషాలు మాట్లాడు. ఆత్మ బంధువులందరికీ నమస్కారం. పరమాత్మ స్వరూపులైన సత్యసాయి బాబా గారు, నేను పుట్టపర్తి వెళ్ళినప్పుడు నాకు దర్శనం ఇవ్వలేదు. ఎందుకో ఏమో నాలో దోషమేముందో అనుకున్నాను. నిన్న సాయిబాబా గారే, తర్వాత శివుడే గాని విష్ణువే గాని మొత్తం అందరు దేవతలు మా ఇంటికి వచ్చి మమ్మల్ని దేవాలయంలో ఉన్నట్టుగా అనిపించారు. వైకుంఠము కైలాసము ఎక్కడో ఉన్నాయి అంటారు, ఎక్కడో లేవు, ఇక్కడే మన ఇంట్లోనే ఉన్నాయి అనిపించింది. గణాలు, ప్రమద గణాలు అందరూ కూడా మా ఇంటికి విచ్చేసినట్లుగా అనిపించింది. మరి అటువంటి ఆనందాన్ని మేము పొందాము. మీ అందరూ కూడా మరి మీ అందరి ఆశీస్సులతోనే మేము ఇంత ఆనందాన్ని పొందాము. మరి ఆత్మ బంధువు మా వాయిస్ వినపట్లేదమ్మా? వినపట్టలేదు సార్. ఒక్క నిమిషం వెయిట్ చేయి. జస్ట్ వెయిట్ ఫర్. యాక్చువల్లీ అండి, ఇప్పుడు ఆవిడ కనెక్ట్ అయ్యేదాకా యాక్చువల్గా నేను వాళ్ళ ఊళ్ళో 30 నిమిషాలు ఉంటానని చెప్పాను. ఐ టోల్డ్ హర్ దట్ అంతగా రిక్వెస్ట్ చేసింది కనుక మళ్ళీ నేను విజయవాడ పోవాలి. ఆన్ ది వే గుయ్యూరు దాటిన తర్వాత 3 కిలోమీటర్లు గ్రామము. అటువంటిది 30 నిమిషాలు అన్నది స్వామి 3 గంటలు చేశారు వీళ్ళ ఇంట్లో. హౌ వండర్ఫుల్! 3 గంటలు కలవటం అంటే ఏమండి, అసలు 3 గంటలు ఎలా అయిపోయినా కూడా తెలియకుండా గడిపారు. వారి ఆతిథ్యం కావచ్చు, వారి అభిమానం కావచ్చు, ఆ గృహ వాతావరణం కావచ్చు. ఎంతమంది అండి బాబు, ఒక దేవాలయంకి వచ్చినాక భక్తులు నిండిపోయిన వాళ్ళ ఇల్లంతా నిండిపోయింది భక్తులతో. ఫ్యాంటాస్టిక్, అద్భుతమైన కుటుంబం అండి. సంస్కృతి సంప్రదాయాలకు మారుపేరు అనమాట వాళ్ళు. తరతరాలుగా వచ్చిన వాళ్ళ హైందవ సంస్కృతిని ఎలాగా కాపాడుతూ, ఎందుకంటే ఇప్పుడు అంతా మోడర్నైజేషన్, వెస్టర్నైజేషన్, సాంస్కృటైజేషన్. ఆ పాత ఇల్లు మనం ఏం చేస్తాంలే, మనకి వెసులుబాటు ఉండాలి కదా, మన కంఫర్ట్ ప్రకారం మార్చుకున్నాం, పడగొట్టేద్దాం అన్న రోజుల్లో నాకే కనపడుతున్నాయి.
మా మేడం అంటుంది ఇట్లా పెంకుటిల్లు అలాగ వాళ్ళ తరతరాలుగా ఆస్తి. ఇప్పుడు ఇందాక సార్ చెప్పిన 150 సంవత్సరాల ఇల్లు అండి. ఇమాజిన్, ఒక ఇల్లు 150 సంవత్సరాలు ఉంటుందా అంటే కేవలం భౌతికమే పునాది కాదు, ఆధ్యాత్మిక పునాదితో ఆ గృహం అలాగా ఎంతో మందిని ఆనందపరుస్తోంది. ఎంతమంది వాళ్ళకి భక్తులు వస్తున్నారంటే అంతమంది మన్నను చూనగొరగాలంటే ఇందాక మా సోదరు వాళ్ళ ఆప్యాయత అనురాగం అండి. ఆప్యాయత అనురాగం మించింది. ఎందుకంటే ఎవడో కవి ఒక ఆత్మీయత అనుబంధం అంతా బూటకం అన్నాడు. ఆ సందర్భంలో రాసేయడం కానీ ఇక్కడ బ్లడ్ రిలేషన్ ఆత్మీయత కాదు, ఇది ఆత్మ సంబంధం ఆత్మీయత. రిలేటెడ్ టు వన్ ఫ్యామిలీ, స్పిరిచువల్ ఫ్యామిలీ, వసుదైక కుటుంబం యొక్క మనం పుత్రులను గనక, పుత్రిక రత్నాలను గనక అటువంటి అనుబంధం ఆత్మీయత మన అందరిలో ఉందండి. ఫ్యాంటాస్టిక్. నో నిర్మలా, యూ కెన్ స్టార్ట్. ఓకే సార్. ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. మన బంగారు తండ్రి భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా గారి చరణార విందములకు శతకోటి నమస్కారములు సమర్పించుకుంటూ, మన ఏఎస్పి అధినేత అయిన మల్లెల లక్ష్మీనారాయణ సార్ గారికి, వారి సతీమణి మల్లెల వరలక్ష్మమ్మ గారికి హృదయపూర్వక నమస్కారములు సమర్పించుకుంటూ, మన ఏఎస్బి సాయి కుటుంబ సభ్యులందరికీ ప్రేమపూర్వక సాయిరామ్. సత్యం శివం సుందరం ద్వితీయ భాగము, పేజ్ నంబర్ 271, రెండవ పేర. జూన్ 30వ తేదీ బొంబాయిలోని శ్రీ సాయి భజన సమితులు మొదలగు సంస్థల వారు శ్రీ సావంత్, శ్రీ భార్డే, శ్రీ దుర్గాదాస్ మొదలగు ఉన్నతాధికారులను భక్తులను శ్రీ బాబా వారికి పుష్పహారములు సమర్పించి తమ భక్తి విశ్వాసములను వెల్లడించుకొనిరి. 20,000 పౌరులు జయ జయ ధ్వనులతో వీడ్కోలు నసంగిరి. శాంతాక్రూజ్ విమానాశ్రయం వద్ద ఉదయము 9 గంటలకు ఎయిర్ ఇండియా బోయింగ్ విమానంలో శ్రీ బాబా భక్తుల హర్షధ్వనులు మిన్నుమిట్టుచుండ నెక్కి భక్తుల అందరినీ ఆశీర్వదించి నైరోబీకి ప్రయాణమయ్యను. విమాన చోదకులను, ప్రయాణము చేయుచున్న ఉన్నతాధికారులను శ్రీ స్వామిని దర్శించి హస్త విభూతిని ఆశీర్వాదములు బడసి ఆనందించిరి. అరేబియా సముద్రముపై 35,000 అడుగుల ఎత్తున గంటకు 590 మైళ్ళ వేగముతో విమానము పయనించుచుండ ప్రయాణికులను మధురోపదేశములతో ఆనందింపజేయుచు శ్రీ బాబా సుఖముగా నైరోబీని సమీపించెను. ప్రయాణ సమయంలో అమెరికా దేశపు రేమర్స్తో శ్రీ బాబా విలాసముగా ఉత్తర ప్రత్యుత్తరములు నడుపుచుండెను. మార్గమధ్యమున మౌంట్ కెన్యాను సందర్శించు భాగ్యము కలిగెను. సుమారు మధ్యాహ్నము 2:24 ఎంబకాసి విమానాశ్రమంలో విమానము దిగెను. సాయి చూడండి, నైరోబీకి ప్రయాణం చేసినారంట. అక్కడ విమానాశ్రయంలో మన ఇండియా వాళ్ళు 20,000 మంది పౌరులు స్వామివారికి జయ జయధ్వానాలతో వీడ్కోలు సంగినారు. అక్కడి నుంచి అక్కడ ఉండే విమానంలో ఉండే విమానం నడిపే వాళ్ళకి అక్కడ ఉండే ఉన్నత అధికారులు స్వామిని దర్శించి ఎంతో సంతోషంతో స్వామివారి హస్త విభూతిని ఆశీర్వాదములు తీసుకున్నారనమాట. అంత వేగంలో ప్రయాణించే విమానంలో కూడా స్వామి ఆయన వాళ్ళకి అన్ని ఉపదేశాలు, మంచి మంచి మాటలు చెప్పి ఆనందింపజేస్తూ అమెరికా దేశపు రేమర్స్తో ఉత్తరప్రదేశాలు జరిపారంట. ఆఖరికి ఎంబకాసి విమానాశ్రయంలో
దిగినారండి. నైరోబీలో నందలాల శ్రీ భగవాన్ బాబా విచ్చేయుచున్నారని ప్రకటింపబడినంతనే వేల కొలది భక్తులు విమానాశ్రయం చేరి సంతోషాతిశయముతో జయ జయధ్వనులు చేయుచుండురి. కంపాల నివాసియు శ్రీ స్వామి వారిని ఆఫ్రికాకు ఆహ్వానించిన ముఖ్య కార్యకర్త అయిన డాక్టర్ చోటాభాయ్ జి పటేల్ అను ప్రముఖుడు తూర్పు ఆఫ్రికా ప్రజల తరఫున శ్రీ స్వామి వారికి స్వాగతమొసగి దివ్యాలంకృతమైన కారులో శ్రీ స్వామి వారిని నందలాల నందలాల అని భజన చేయు భక్తుల సమూహముతో నిండి ఇండెడు మహాసభా ప్రదేశమునకు మిక్కిలి వైభవముతో కొనివచ్చిరి. మరుక్షణమే శ్రీ బాబావారు వేదికపై అమర్చబడి ఉన్న దివ్య సింహాసనాశూన్యుడై తమ ప్రేమ సందేశమును శాంతి సుఖ సందేశమును వ్యాపింపజేయ ఆరంభించెను. ఆ మధుర సంకీర్తనా విధానము హిందూ దేశం నుండి వెలువడినదా లేక ఆఫ్రికా నుండియే వెలువడుచున్నదా అను సందేహము హిందూ దేశం నుండి శ్రీ స్వామివారి వెంట వచ్చిన భక్తులకు కలుగుచుండెను. ఆఫ్రికా భక్త సంఘము వారి సంకీర్తనము మృదు మధురమై భావోన్మత్తమై హృదయానంద సాగరమును ఉర్రూతలూచుచుండెను. ఆ సంఘటనను వచ్చి బెంగళూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ గోకాక్ గారికి శ్రీ బాబా లేఖ ద్వారా ఇట్లు తెలిపిరి. భక్తులు పుష్పములను వెదజల్లుచు మంగళహారతులు నొసంగుచున్నప్పటి దృశ్యము కన్నులు పండువ కొలుపుచుండెను. వారు హృదయపూర్వకముగా మధురగానము నర్చుచుండగా గౌరంగ జయదేవుల నాటి సంకీర్తన వైభవము జ్ఞప్తికి వచ్చుచుండెను. హిందూ దేశం నుండి నా వెంట వచ్చిన వారి మహత్తర సన్నివేశములు సంకీర్తనములను కని విని మహదానంద భరితులై ఆనంద బాష్ప నేత్రులై తన్మయత్మును అందుచుండిరి. చూడండి, నైరోబా వాళ్ళు స్వామివారికి చాలా ఘనమైన స్వాగతాన్ని పలికి ఆ ప్రదేశం మహాప్రదేశానికి తీసుకెళ్లారంటండి. అక్కడ స్వామివారు ఇచ్చే సందేశము నైరోబి నుంచి ఆఫ్రికా నుంచి ఇస్తున్నారా లేకపోతే హిందూ దేశం నుండి ఇచ్చున్నారా అని స్వామివారి వెంట వచ్చే భక్తులకి సందేహం వచ్చిందంటండి. ఆఫ్రికా వాళ్ళ సంఘం వాళ్ళ సంకీర్తనము మధురమైన గానాలు ఆమె హృదయాన్ని ఆనంద సాగరంలో ముంచేసినారంటండి. దాని గురించి స్వామివారు బెంగళూరు వైస్ ఛాన్సలర్కి లేఖ ద్వారా తెలిపినారంట. వాళ్ళు హృదయపూర్వకంగా చేసే గానాన్ని ఆనాటి గౌరంగ జయదేవల నాటి సంకీర్తన వైభవం గుర్తుకొచ్చిందంటండి. అది చెప్తున్నారు. అందరూ ఆనంద భరితులై ఆనంద బాష్ప నేత్రులై తన్మయత్వం పొందారని చెప్తున్నారండి. విమానాశ్రయం నుండి 407 మైళ్ళ దూరమున ఉండు కంపాలా పట్టణమునకు డాక్టర్ పటేల్ గారి కారులో శ్రీ స్వామివారు చనుచుండా మిగతా వారు బాబా వారి వెంట కార్లలో ప్రయాణము చేయుచుండిరి. నిమ్నోన్నతములతో కూడిన మార్గమున కిరువైపుల ప్రకృతి దృశ్యములు రమణీయకములై అప్స్ అండ్ డౌన్స్ అన్నమాట రోడ్లు. అది అవును సాయిరం 2000 అడుగుల లోతున ఉండు లోయలోన కూరు సరస్సునకు సమీప మందలి నకూరు పట్టణములో మాజీ మేయర్ గారైన ఠాకూర్ గృహమున వేలాది భక్తులు భజన చేయుచు శ్రీ భగవానుని ఆగమనమును నిరీక్షించుచుండిరి. భగవానుని ఆకర్షించుటకు హృదయపూర్వక సంకీర్తనమే ఉత్తమోత్తమ సాధనమని నమ్మియుండిరి. శ్రీ బాబా వారి చోట కొంత తడవు విశ్రమించి భక్తులను అందరినీ సంతోషింపచేసి అచ్చట నుండి ఇంకను పోవలసి ఉండిన సుమారు 310 మైళ్ళ ప్రయాణమును
కొనసాగించాను. సుందర దృశ్యములతో కూడిన మార్గమున పయనించుచు ఎల్డోరెట్ పట్టణ ప్రాంతమున గుమికూడిన ప్రజానీకమునకు కారులో నుండియే దర్శనమొసంగి ఉగాండా రాష్ట్రపు సరిహద్దును చేరగానే ఆ రాష్ట్రపు పద్ధతిని అనుసరించి మలబా నుండి మార్గదర్శక పైలట్ కారు శ్రీ బాబాకు స్వాగత చిహ్నముగా ముందు పోవుచుండా విక్టోరియా సరస్సు నుండి ప్రవహించు నైలు నది సమీపమందలి జింజా పట్టణము మీదుగా కార్లు పయనించుచుండా ప్రజలు జయ జయ ధ్వనులతో శ్రీ స్వామివారి దర్శనమును చేసుకొని చుండిరి. చూడండి, స్వామివారు విమానాశ్రయం నుంచి వస్తానే మిగతా వాళ్ళంతా కారులో పోయినారంట. ముందు బాబు పటేల్ గారి కారులో స్వామి వెళ్ళారంట. ఆ రోడ్లు అట్లుంటాయంట. అది మన లోయలో కూడా ఆ సరస్సు సమీపము అంతా మాజీ మేర వారి ఇంట్లో భజన చేసే భక్తులకు చూసి కొంచెం వాళ్ళ సంకీర్తనము సాధనమని నమ్మి బాగా కొంచెం సేపు అక్కడ విశ్లేషించి భక్తులను అందరినీ సంతోషింపజేసి ఇంకా పోవాల్సిన దూరము చాలా ఉందని ప్రయాణాన్ని కొనసాగించారంట. ఆఖరికి జింజా పట్టణం మీదుగా కార్లు ప్రయాణించి జయ జయధ్వనులతో స్వామివారిని దర్శనం చేసుకొని అక్కడికి చేరినారనమాట. యుగాండా వారి ఆహ్వానము. కట్టకడపట రాత్రి 1:30 శ్రీ బాబా కంపాల పట్టణమును చేరెను. దారి పొడవునను పట్టు జెండాలను తోరణములను కట్టబడి ఉండెను. విద్యుత్ దీప కాంతులతో కూడి మార్గమును సూచించుచుండెను. అట్టి తోరణములు 108 ఉండెను. ఆ స్తంభములకు అరటి మ్రానులు కట్టబడి నేత్రానందమును కూర్చుచుండెను. ఆఫ్రికా దేశీయులకు అరటి పండు మిక్కిలి ప్రీతికరమైనదని విషదమయ్యను. జూలై 1వ తేదీ ఉదయము శ్రీ భగవానుని దివ్య పాద కమల సన్నిధి సందర్శనమునకై అసంఖ్యాకముగా ప్రజలు సభామందిరములోనికి చేరుచుండిరి. సభా మధ్యమున దివ్య సింహాసనముపై శ్రీ భగవాన్ అధిష్ఠించి భక్తులకు సందర్శన భాగ్యం ఒసగుచుండెను. సంకీర్తనములో వేల కొలది భక్తులు పాల్గొనిరి. శ్రీ బాబా సింహాసనం నుండి దిగివచ్చి ప్రజా మధ్యమున సంచరించుచు భక్తులకు పాద నమస్కారావకాశమును ఇచ్చుచు కృపార్థ దృష్టుల భక్త సంఘముపై ప్రసరింపచేయుచు ఆశీర్వదించుచు దుఃఖితులను రోగబాధితులను గమనించి హస్త విభూతిని వసంగి ఆశ్వాసించుచు ప్రజా సందోహమునకు అభయమిచ్చుచు అనుగ్రహించుచుండెను. చూడండి, బాబాని మరుసటి రోజు వాళ్ళు తీసుకెళ్లారనమాట. సభా మధ్యలో దివ్య సింహాసనం మీద కూర్చోబెట్టి అక్కడికి అప్పటికే ఎప్పుడు వస్తారు బాబా సన్నిధి పాదాలు దర్శించడానికి చాలా మంది వచ్చి వేచుచున్నారనమాట. బాబా మన పుట్టపర్తిలో ఎట్లా అందరి మధ్య తిరుగుతూ ఉంటారు చూడండి, అలాగే అక్కడ కూడా సింహాసనం నుండి దిగి వచ్చి భక్తులకు పాద నమస్కారాలు విభూతిని ఇచ్చి రోగబాధితులను దుఃఖితులను ఆశీర్వదిస్తూ ఉన్నారంట. ఉగాండా రాష్ట్ర పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ ఓరియన్ భగవానుని భక్తితో సందర్శించి శ్రీవారి ఆశీర్వాదముల బడసి ఆనందించెను. ఉగాండా సైనిక ముఖ్యాధికారి జనరల్ ఇడ్డి అమింగ్ గారు కుటుంబ సహితుడై బాబాను దర్శించి సంభాషించెను. ఈ సందర్శన సమయములో ప్రాచ్యదేశ మతాచార్యుని అనుగ్రహము పొంది శ్రీ బాబావారి సర్వజ్ఞత్వాది దివ్య శక్తి అనుభూతిని పొంది పరమానంద కండలిత హృదయార విందుడయ్యను. అనేక మంది భక్తులకు ప్రత్యేక దర్శనములొసగి రాత్రి పగలనక భక్తుల వాంఛలు తీర్చుచు వారి హృదయములకు శాంతిని తృప్తిని ఆనందమును కూర్చుచుండెను. పురమందలి
ప్రముఖ స్థానములను పుర సౌందర్యమును శ్రీ బాబా సందర్శించిన బాగుండునేమో అను సూచనను బాబా నిరాకరించెను. తుదకు సనాతన ధర్మ సమాజ ధర్మకర్తల ప్రార్థనను అనుసరించి వారి దేవస్థానములకు ఆనాటి సాయంకాలము దయచేసి అందలి శివ, శ్రీరామ, శ్రీకృష్ణమూర్తుల సందర్శించి భగవత్కీర్తనముల వాడి భక్తులను ఆనందింపజేసెను. ఉగాండా రాష్ట్ర పోలీస్ ఇన్స్పెక్టర్ ఆయన్ని భగవాను భక్తితో సందర్శించి స్వామి ఆశీర్వాదాలు పొంది చాలా ఆనందించారండి. అలాగే ఉగాండా ముఖ్యాధికారి కూడా కుటుంబ సహితుడై బాబాను దర్శించి మాట్లాడారంటండి. ఆ సమయంలో ఆ దేశ మతాచార్యుల అనుగ్రహాన్ని కూడా పొంది బాబా వారి ఆ దివ్య శక్తి అనుభూతిని, సర్వజ్ఞతాదిని పొంది పరమానంద కందళిత హృదయారవిందుడయ్యను. అంటే ఆయన ఎంత సంతోషించాడో చూడండి. అది కందళిత అంటే నాకు అర్థం తెలియలేదు, కానీ చాలా ఆయన ఇంకా మాటల్లో చెప్పలేక అట్లా రాసినారు అనుకుంటానండి. అనేక మంది భక్తులకు రాత్రి అనక పగలనక దర్శనాలు ఇచ్చి వాళ్ళకి తృప్తి చేశారండి. ఆ ఉండే పురాన్ని సందర్శించాలని అనుకుంటే బాబా వద్దన్నారంటండి, నిరాకరించారంట. ఆఖరికి సనాతన ధర్మ సమాజకర్తల ప్రార్థన అనుసరించి వారి దేవస్థానాలకి సాయంకాలంగా బయలుదేరారంటండి. అక్కడ శివుణ్ణి, రాముణ్ణి, శ్రీకృష్ణుని సందర్శించి భగవద్గీతను పాడి భక్తులను ఆనందింపజేశారని చెప్పారండి. ఆలయం నుండి తిరిగి వచ్చినప్పుడు కొండపైన ఉండు టెలివిజన్ గోపురమును దర్శించి దిగి వచ్చినప్పుడు ఒక ఆఫ్రికన్ పోలీస్ కానిస్టేబుల్ను ఆశీర్వదించి అతడు క్రైస్తవ మతావలంబి అగుటచే క్రీస్తు బొమ్మను కలిగిన లాకెట్టును హస్తమున నిర్మించి ఇచ్చాను. ఏ మతమునందు ఎవ్వనికి నమ్మకముండునో ఆ మతముని అనుసరింపచేయుట శ్రీ బాబా వారి ఆశయము. సాయిరామ్. ప్లీజ్ వెయిట్ అని వస్తే అందుకని సాయిరామ్. నిన్ను కాదు, ఆవిడ వెయిట్ ఆవిడ వెయిట్ చేయం. ఓకే సాయిరామ్. 1966 శివరాత్రి పర్వదినమున క్రైస్తవము, ఇస్లాము, జోరాస్ట్రియను నిజము, బౌద్ధిజము, హిందూ మతము ఈ పంచమతముల చిహ్నములతో కమలము లిఖించి శ్రీ సనాతన సారథి వార్షికోత్సవ సంచిక ముఖ చిత్రముగా ప్రకటింపచేయుచు ఈ పంచమతములను ఒక్క మూల తత్వము నుండి వికసించిన ఫలములే అనియు రూపమునందు భిన్నములుగా తోచినను రసము మాత్రం ఒక్కటే అనియు కావున నీ వివిధ మతసారమును గమ్యమును ఒక్కటే అయినందున అభేద దృష్టితో సర్వమత సమరస బుద్ధితో విశ్వమానవులెల్లరూ భాతృవ్యులే అనియు అన్యోన్య ప్రేమ సహకార భావముతో శాంతియుత నిజ జీవితము గడపవలనని ఆనాడే శ్రీ బాబా వారు బోధించియుండిరి. చూడండి, స్వామి వారికి అన్ని మతాలు ఒకటే, క్రైస్తవము, ఇస్లాము, జోరాష్ట్ర, బౌద్ధిజము, హిందూ మతము ఈ 5 మతాలతో కలిసి కమలాన్ని లిఖించి సనాతన సారథి వార్షికోత్సవ సంచికలో ముఖ చిత్రంగా ప్రకటింపజేశారండి. ఈ మతాలన్నీ ఒక్క మూలతత్వం నుండే వచ్చిన పండ్లే అనియు రూపాలు వేరైన ఇప్పుడు ఆపిల్ అని, కమల అని, మామిడి పండు అని ఉంటుందిగా, కానీ దాంట్లో ఉండే రసం ఒకటే. రుచులు వేరైనా, రూపాలు వేరైనా, రసం మాత్రం ఒకటే. అవును, ఆ విధంగా మతానుసారము గమ్యము ఒకటే అనందున అభేద దృష్టితో సర్వమతి మతసారము గమ్యము ఒకటేనని చెప్పారండి. అందరూ సోదర సమానులే, అన్యోన్యమైన ప్రేమతో గడపాలని ఆనాడే బాబా వారు చెప్పున్నారండి. ఆ కారణం చేతనే తూర్పు ఆఫ్రికా పర్యటనలోనూ ఆయా మతావలంబులకు ప్రీతికరమైన వారి పవిత్ర చిహ్నములను అనుగ్రహించుచుండెను.
భజన సమయములలో ఏ మతస్థులు వచ్చినను వారికి తగిన కూర్చొని సదుపాయములను, రోగులకు అశక్తులకు ప్రేమ పూర్వకముగా సేవను నర్చవలననియు ఐచ్ఛిక సేవాదళమునకు ఆజ్ఞలను ఇచ్చిరి. జూలై 2వ తేదీ శ్రీ బాబా వారి అనుగ్రహం కొరకు వచ్చినట్టి అసంఖ్యాక ప్రజలలో ఎట్టి భేదమును గమనింపక అనేక మందిని ఎక్కడుగా ఆఫ్రికా దేశీయులనే ప్రత్యేక సందర్శన సంభాషణములకు ఎన్నుకొని క్రమముగా వారినందరినీ శ్రీ బాబా తన గదిలోకి స్వయముగా పిలుచుకొని వారి కోరికలు తీర్చి సంతోషింపచేసి పంపుచుండెను. ఆధ్యాత్మిక సాధనలలో ఆసక్తి గల వారికి డాక్టర్ పటేల్ శ్రీ బాబా వారి ద్వారా హితోపదేశములను, తగిన సూచనలను ప్రసాదింపజేసెను. భజన సమయంలో ఎవరు వచ్చినా వారి కూర్చునే సదుపాయాలు, రోగులకు అంటే అశక్తులు అంటే ఎక్కువసేపు ఉన్న కింద కూర్చోలేని వాళ్ళకి పుట్టపర్తిలో కూడా చూడండి కుర్చీలు ఉంటాయి, ఒక వారగా పెద్దవారికి కింద కూర్చోలేని వారికి అట్లా ప్రేమపూర్వకంగా సేవలు ఇవ్వాలని చెప్పారండి. అనుగ్రహం కోసం వచ్చిన వాళ్ళందరినీ ఎట్టి భేదం గమనించక ఆఫ్రికా దేశాలనే వాళ్ళని ప్రత్యేక సంభాషణ ఎన్నుకొని క్రమంగా అందరికీ కోరికలు తీర్చి సంతోషింపజేసేవాళ్ళండి. ఆధ్యాత్మిక సాధనలో హితోపదేశము, తగిన సూచనలు కూడా ఇచ్చేవారండి. ప్రతి సాయంకాలం మందును భజన ముగిసిన వెంటనే వేలాది ప్రజలకు దర్శనమొసంగుచు కొండ మీదనున్న బాహాయి పూజా మందిరమునకు అనుదించుచుండెను. సర్వమత సామరస్య తత్వమును గమనించవలెననియు, పూజా విధానమునందలి భేదములకు ప్రాముఖ్యత ఇవ్వకూడదనియు, ఆధ్యాత్మిక సాధనలోని ఆంతర్యమును, అహంకార నాశనమును, చిత్తశుద్ధియు, దృఢ విశ్వాసమును, ప్రాపంచిక విషయ భోగములందు విముఖతయు మాత్రమేనని బోధించెను. ఐక్యమత భావ సాధనలో అభేదత్వమునకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకూడదనియో, భిన్న భిన్న దృక్పథములతో భిన్న భిన్న పద్ధతులను అవలంబించుచున్నప్పటికీ ఆ భిన్న భిన్న సాధనలలోని సారమే ఏకత్వమే అని గుర్తించి విశ్వసించి వివిధ మతముల వారును వారి వారి మత సాధనల యందే ఎక్కువ పట్టుదల, శ్రద్ధ కలిగి ఉండినను ఇతర మతములను భేద దృష్టితో చూడక నీచములని గర్హింపక విశ్వ మానవ మత సమాఖ్యలోని వారే వివిధ కుల, మత, దేశ సంప్రదాయములకు చెందిన వారను అన్యోన్య ప్రేమతో మెలగిచుండిన ఎట్టి సంఘర్షణలు, కల్లోలములు, దురాశలు, అవినీతులు మొదలగు వానికి తావులేక విశ్వము శాశ్వత శాంతి సుఖములతో నిరంతరము విరాజిల్లుచుండునని శ్రీ బాబా హెచ్చరించెను. చూడండి, బాబా చెప్తారు, ఏ దేశం వాళ్ళైనా సరే, ఎవరైనా సరే ఆంతర్యములు, అహంకారములు, చిత్తశుద్ధియు, దృఢ విశ్వాసములు అన్నీ కలిగి వదిలి ఉండాలి, విముక్త మాత్రమేనని చెప్పారనమాట. ఐకమత్యంతో అందరూ బాగుంటే దేశము, విశ్వము మొత్తం శాశ్వత శాంతి సుఖములతో నిరంతరము విరాజిల్లుతుందని చెప్పారనమాట. ఎవరి మతాలకు తగ్గట్టు వాళ్ళు చెడ్డ ఉన్నా కూడా ఇతర మతస్థులను మనము కించపరచకుండా, చిన్న చూపు చూడకుండా మనం వారిని కూడా అన్యోన్య ప్రేమతో ఉంటే విశ్వము శాంతి సుఖములతో విరాజిల్లుతుందని చెప్పారండి. ఆనాటి రాత్రి 8:30 డాక్టర్ పటేల్ భవనమును శ్రీ బాబా చేరెను. అప్పటికి భజన జరుగుతూనే ఉండెను. భక్తులు బాబా దర్శనమును కాంక్షించుచుండిరి. ఎన్ని పర్యాయములు శ్రీ స్వామివారి ముఖ కమలమును దర్శించినను తృప్తి కలగదను విషయము సర్వజనులకు తెలిసినదే. కావున
శ్రీ బాబా గారు భక్తులందరికీ మరలా దర్శనమొసంగుచు ప్రత్యేక సంభాషణమునకు అవకాశమొసంగుచు సుమారు గంట కాలము వారితో గడిపి అందరికీ తృప్తి కలిగించి దూరదేశం నుండి వచ్చిన వారందరినీ ఆనందింపజేసి పంపెను. స్వామివారు రాత్రి 8:30కి వెళ్ళినా కూడా అక్కడ భజన జరుగుతూ ఉందంటండి. బాబా కోసం వెయిట్ చేస్తున్నారు దర్శనం కోసం. మనము ఇప్పటికి కూడా స్వామి వారి ముఖారవిందం చూస్తే ఎప్పుడు నవ్వుతా చిరునవ్వులు చిందించే మోమండి అండి. ఆయన మొహాన్ని మనం ఎన్నిసార్లు దర్శించినా కూడా తృప్తి కలగదనే విషయం మనకందరికీ తెలిసిందే. కాబట్టి బాబా అందరికీ మళ్ళా దర్శనమిచ్చి సుమారు 1 గంట వరకు వాళ్ళతో మాట్లాడి అందరిని తృప్తి చేసి ఆనందపరిచి పంపారంటండి. ఆటవిక మృగ విజ్ఞానము. జూలై 3వ తేదీ నాడు శ్రీ బాబాకు ఎక్కువ కార్యక్రమం ఉండెను. టాంజానియా ప్రదేశంలో కంపాలా నుండి 310 మైళ్ళ దూరమున ఉండు నోర్గో అగ్నిపర్వత ముఖ ప్రాంతమున ఉండు వివిధ వన్యమృగ సంకులమై నేత్రానందదాయకమై యొప్పు సుప్రసిద్ధ కీకారణ్య ప్రదేశమునకు శ్రీ బాబా వారును వారి అనుచరులను విమానములలో ఉదయము 7:15 బయలుదేరి విక్టోరియా సరస్సును దర్శించి పెరెన్గేటి నేషనల్ పార్కులో సింహములను దర్శించి జీబ్రా మొదలగు అడవి మృగములను పక్షులను చూచి 1:15 ఒక సరస్సు వద్ద విమానములు వ్రాలగా భక్త బృంద సహితుడై శ్రీ బాబా గారు అచ్చోట వసతి గృహమును చేరిరి. బాబ్ రేమర్ నైరోబి నుండి ప్రత్యేక విమానములో వచ్చి శ్రీ బాబాను కలుసుకొనెను. అచ్చటి నుండి కార్లలో చుట్టుప్రక్కల అడవులలోని ఏనుగులను, కోతులను, ఉష్ణ పక్షులను, నీటి పక్షులను మొదలగు వానిని సమీపమందుండగా సందర్శింపగలిగిరి. పచ్చికలో పవళించి ఉన్న సింహములను కూడా చూచిరి. ఆ వన్యమృగములు మనుష్యులతో పూర్వము నుండే మాలిమి కలిగి ఉన్నందున వాని చెంతకు కార్లల్లో పోయినప్పటికీ బెదరక పరాకుగా నుండుటగాంచి భక్తులు మిక్కిలి సంతసించిరి. స్వామివారు చాలా సుప్రసిద్ధమైన కీకారణ్య ప్రదేశానికి వెళ్ళారంటండి అనుచరులతో కలిసి విమానంలో. అక్కడ సింహాలు, జీబ్రాలు వాటిల్నంతా చూసి ఒక సరస్సు వద్ద విమానం ఆగిందంటండి. అక్కడ భక్త బృంద సహితుడై వసతి గృహానికి చేరారు. అక్కడి నుండి వేరే బాబ్ రేమర్ అని ఆయన నైరోబి నుండి వచ్చి బాబాను కలుసుకున్నారంటండి. ఏనుగులు, కోతులు, ఉష్ణపక్షులు, నీటి పక్షులు మొదలగు అన్ని సమీపం దగ్గరలో చూసినారంటండి. అక్కడ సింహం పచ్చికలో పవళించుండేది కూడా చూశారండి. వాటికి మనుషులతో అలవాటు ఉంది కాబట్టి పూర్వం నుంచి వాటికి దగ్గరగా కార్లు ఆగినా కూడా అవి బెదరక పరాకుగా వాటి ఇష్టంగా అవి ఉండటం చూసి భక్తులందరూ చాలా సంతోషించారంటండి. సాయంకాలము 4 గంటలకు అటవీ శాఖోద్యోగులకు బాబా హస్త విభూతిని తన ఫోటోలను వసంగి ఆశీర్వదించి ఆనందింపజేశాను. శ్రీ బాబా గారు పయనించిన విమాన చోదకుడు ఆంగ్లేయుడు అయిన ఉన్నందున క్రీస్తు యొక్క ఫోటో ఇవ్వగా బాబా ఫోటో కూడా తనకు ప్రసాదించిన బాగుండునని తలచినంతనే అతని కోరిక ప్రకారము తన ఫోటోను కూడా బాబా వసంగెను. చూడండి, విమానం నడిపే ఆయన ఆంగ్లేయుడైతే ఆయనకి క్రీస్తు ఫోటో ఇచ్చారంట బాబా. అయ్యో స్వామి ఫోటో బాబా ఫోటో ఇచ్చుంటే బాగుండని అనుకుంటే ఆయన మనసులో అనుకుంటే వెంటనే నిన్న నేను కూర్చోవటంలో నా పక్కన వీళ్ళ గ్రామస్తులు 3 కూర్చున్నారు. సార్ 3 మహిళామూర్తులు. వాళ్ళకి అందరికీ విభూతి ప్రసాదం ఇచ్చినప్పుడు జనరల్ ఫోటోతో పాటు కొంతమందికి స్పెసిఫిక్ ఫోటోస్ ఇచ్చాను. నా పక్కన అమ్మాయికి ఏమో సాయి సంజీవని ఇచ్చిన,
ఆ, ఆ, సార్. మధ్యలో అమ్మాయి దారాగిరితో చాలాసేపు మాట్లాడింది. దారాగిరితో పాటు నగర సంకీర్తన కూడా ఎట్టింది. ఆ అమ్మాయికి నాకేం తెలుసు, ఆ అమ్మాయికి షిరిడి బాబా అది స్వామి సంకల్పించింది. అది నాగసాయి ఫోటో, దారాగిరి చెప్తా, నాగసాయి ఫోటో ఇచ్చేటప్పటికి ఎంత అదే సార్. నాకు ఇష్టమైన సాయిబాబాయ్, నాకు ఇష్టమైన సాయిబాబాయ్. అదే సార్. నాగసాయి ఫోటో చూసి పొంగిపోయింది అనమాట అమ్మాయి. అదే సార్, బాబా మీ రూపంలో ఆమె కోరికలు తీర్చారు సార్. అది అది వాళ్ళ మనసును బట్టి సార్ అన్ని అని తలిచినంతనే తన ఫోటోను కూడా బాబా వసంగాను. ఆనాటి సాయంకాలం 6:30 నైరోబి పట్టణములో మహాసభ యందు శ్రీ బాబా ఉపన్యసించునని ప్రకటింపబడేను. జన సమూహము నలువైపుల నుండి మహాసభ యొద్దకు చేరుచుండెను. మార్గములన్నీ కార్లతోనూ ప్రజలతోనూ కిక్కిరిసియుండెను. ముందెన్నడు ఇంతటి జన సముదాయము ఎంతటి గొప్ప మతోపదేష్టలు వచ్చినప్పుడును చేరి ఉండలేదు. ప్రేమ అను సిమెంటుతోనూ విశ్వాసము అను ఇటుకలతోనూ ప్రతి వాని హృదయమందును తన మందిరమును బాబా తయారు చేసుకొని ఉండెను. చూడండి, స్వామివారు మహాసభ ఉపన్యసిస్తారని చెప్పిన వెంటనే జనము నలువైపుల నుండి వచ్చేసారంటండి మహాసభ వద్దకు. ఇంతవరకు ఎంతో గొప్ప, అంటే వాళ్ళ మతాలు ఉపదేశించే పెద్దలు వస్తుంటారు కదా, మతోపదేశాలు వచ్చినప్పుడు కూడా ఇంత జనం రాలేదని అంటున్నారండి. ప్రేమ అనే సిమెంటు, విశ్వాసము అనే ఇటుకలు ప్రతి వారి ప్రేమనందు బాబా తయారు చేసుకొని ఉన్నారనమాట. చూడండి, బాబా గారు మనము ఎంత భక్తితో విశ్వాసంతో స్వామిని కొలిస్తే ఆయన మన హృదయంలోనే ఉంటారండి. 20,000 ప్రజలు బాబా దర్శనమునకు వేచి ఉండగా శ్రీ బాబా తమ కమర్పబడి ఉండు దివ్య సింహాసనము వైపు ఒక ప్రజా మధ్యమున సంచరించనారంభించను. స్వామి వారి పాదములకు నమస్కరించుచు, వారి ముఖ కమలములను వీక్షించుచు, వారి అనుగ్రహ వీక్షణములతో తృప్తి నొంది ఆశీర్వాదములు పడిసి ప్రజల బ్రహ్మానంద వార్ధిలో తేలియాడుచుండిరి. తుదకు సింహాసనారూఢులై దివ్యోపన్యాసమును ఆరంభించినంతనే దృష్టులనంతయు బాబా ముఖమునందే సుస్థిరముగా నిలిపి పూర్ణ సంహిత చిత్తులై కర్ణ రసాయనమగు బాబా మధురోపన్యాసమును అత్యంత శ్రద్ధతో నాలింపదొడగిరి. స్వామి అంత దీంట్లో కూడా, అంత వేదిక దగ్గరికి పోయినా కూడా సింహాసనం మీద పోకుండా ప్రజల మధ్య తిరుగుతా ఉండి అందరికీ పాద నమస్కారాలు, వాళ్ళని ముఖాలను చూస్తూ వాని అనుగ్రహ కృపా కటాక్షంతో తృప్తి పొంది ఆశీర్వాదములు ఇచ్చేవారంటండి. ప్రజలందరూ బ్రహ్మానందంలో తేలియాడారండి. ఆఖరికి సింహాసనం మీద అధిష్ఠించి ఉపన్యాసం ప్రారంభించినంతనే అందరూ స్వామివారి ముఖం నందే చూపులు నిలిపి అత్యంత శ్రద్ధతో ఉపన్యాసాన్ని విన్నారటండి. దివ్యాత్మ స్వరూపులారా అని బాబా తమ ఉపన్యాసమును ప్రారంభమున భక్తులను ఉద్దేశించి సంబోధించను. ఇట్లు సంబోధించుటలో సభలో తమ కట్టెదిట ఆశీనులయుండు ప్రజా సముదాయమును రూప నామ సహిత దేహములుగా కాక ఈ దేహములకును అందలి ప్రాణ మనోబుద్ధ్యాది శక్తులకును ఆధారమైన స్వయం ప్రకాశమై సచ్చిదానంద రూపమైన అనంతాఖండ పరిపూర్ణ దివ్యాత్మ తత్వముగా భావించుచుండెననుట సువిదితమగుచున్నది. చూడండి, స్వామి దివ్యాత్మ స్వరూపులారా, ఎప్పుడు ప్రేమ స్వరూపులారా, దివ్యాత్మ స్వరూపులారా అని ఉపన్యాసాన్ని ప్రారంభిస్తారండి. ఆయన చెప్పింది మనలో ఉండే ఆత్మకి స్వరూపులారా అని చెప్తుంటారంటండి. మరియు అగ్ని రాశి నుండి వెలువడు విస్ఫులింగముల వలెను మహాసాగరమున దోచు తరంగములను పోలి బ్రహ్మసాగరమున దృశ్యమగు దివ్య తత్వమును గూర్చి
బాబా సంబోధించుచుండెననుట స్పష్టమగుచున్నది. అగ్గి నుండి నిప్పు కణికలు వస్తుంటాయి చూడండి, అలాగా సాగరం నుంచి తరంగాలు ఎట్లా వెల్లుబుక్కుంటూ బయటకు వస్తాయి, మళ్ళా కలిసిపోతుంటాయి కదండి, అలాగా సంబోధించు దివ్యతత్వాన్ని గురించి చెప్తున్నారంటండి. తమను దేహములుగా భావించు మానవులకు వారి నిజస్వరూపము దేహము కాదనియు, ఈ కనపడు నామ రూపాత్మక దేహమున కంటే భిన్నమును విలక్షణమును నైన జ్ఞానానంద స్వరూపమైన ఆత్మయే మానవుని నిజ స్వరూపమనియు, దేహభావమును మరచి ఆత్మయే తానను భావమునందు స్థిరముగా నిలిచి స్థిత ప్రజ్ఞను పొందుటే మానవుని ముఖ్య కర్తవ్యమనియు, ఇట్టి ఆత్మ సాక్షాత్కారము పొందుట వలనే మానవుడు ప్రేమ స్వరూపుడే సర్వభూత హితరహితుడై ఉండగలడని శ్రీ బాబా ఆఫ్రికా ఎందే కాక ఎల్లడలను తొలుత నుండియే ఘంటాపదముగా నొక్కి బోధించుచు ఈ ఉపదేశమును తూచా తప్పక అభ్యాసములో పెట్టి అనుభవమునకు తెచ్చుకొనవలననియు బోధించుచుండెను. తమ దేహాలు నిజస్వరూపమైన దేహం కాదనండి, కనపడే పేరుకి నామానికి రూపానికి దేహము కంటే భిన్నము విలక్షణమైన జ్ఞానము స్వరూపమే ఆత్మ అని, ఆత్మయే మానవుని నిజ స్వరూపమని దేహాన్ని మరిచి ఆత్మయే తానను భావమును స్థిరముగా నిలిచిపెట్టి స్థిత ప్రజ్ఞను పొందుటే ముఖ్య కర్తవ్యమని, ఇట్లి ఆత్మ సాక్షాత్కారం పొందుట వలనే మానవుడు ప్రేమ స్వరూపుడై సర్వభూత హితరహితుడై ఉండగలడని ఆఫ్రికా ఎందే కాకుండా మనకి ఎక్కడ ఆయన ఉపన్యాసం ప్రారంభించిన ఇలాగే చెప్తాడండి. అందరూ మనము ఈ ఉపదేశాన్ని తూచా తప్పక పాటించాలని బోధిస్తుంటారండి. తూర్పు ఆఫ్రికాలో నివాసం ఏర్పరచుకున్న హైందవులకు మానసికాందోళన నివృత్తికై ఇట్టి అమూల్య ఆత్మోపదేశమును శ్రీ బాబా ప్రసాదించనని డాక్టర్ పటేల్ గారు తమ ఉపన్యాసములో తెలిపిరి. నామస్మరణే ముక్తికి ప్రధాన సోపానమని బాబా నిర్వచించెను. నిరాకారుడైన పరమాత్మ భక్తానుగ్రహము కొరకు సాకారుడై లోకమున అవతరించుననియు, అట్టి భగవానుని నామ సంకీర్తనము వలననే భక్తుడు స్వాధీనము చేసుకొనుననియు, ఒకవేళ భగవానుడు దూరముగా ఉండినను నామము మిక్కిలి దగ్గరనేయుండి భక్తుని రక్షించుననియు చెప్పుచు తమ మృదు మధుర కంఠస్వరముతో నామావళుల కీర్తనము గావించి భక్తుల చేత పలికించుచు ఆనందింపచేసెను. స్వామివారు కంప్లీట్ చేయమ్మా. అలాగే సార్. స్వామివారు అమూల్య ఆత్మోపదేశం ఇచ్చారండి. పరమాత్మ మనకు ఎన్నో నామ సంకీర్తనలు, స్వామి ఎప్పుడు పాటలు పాడుతుంటారండి. లాస్ట్ లో మనకు కూడా ఇప్పుడు ఎవరైనా భజన పెడితే స్వామివారి కీర్తన పెడతారండి. ఆయన గొంతు మనం వింటుంటే, ఆయన పాడుతుంటే మనం నేను 4-5 సార్లు వెళ్ళానండి అక్కడికి. స్వామి అంతా అయినాక లాస్ట్ లో ఒక పాట, భజన అయినాక ఒక పాట పాడతారండి. ఎంత ఆనందమో, కంటి నీరు అలాగే వచ్చేస్తుందండి. ఆయన పాడే పాట ఏ పాట అయినా సరే అంత బాగా గానం చేస్తారండి. నామావళిని కీర్తన చేసి మనకు భగవంతుడు దగ్గరే ఉండి మనల్ని కాపాడతారని చెప్తుంటే భక్తులకు చెప్పి ఆనందింపచేశారండి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన సార్ మల్లెల లక్ష్మీనారాయణ సార్ గారికి, వరలక్ష్మమ్మ గారికి అభినందనలు తెలుపుకుంటూ, ఇంతసేపు నా ఎంతో ప్రేమతో విన్నందుకు సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ప్రేమపూర్వక నమస్కారములు. జై సాయిరామ్. సాయిరామ్. అంజనాదేవి. జై సత్య సాయిరామ్. స్వామి సర్వాంతర్యామి, మరి సర్వ విశ్వ ప్రేమ స్వరూపుడు అయినటువంటి ఆ సత్య సాయికి
హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటున్నాను. ఆ స్వామి ఎప్పుడు దర్శనం ఇవ్వలేదు అనుకునే స్వామి నిన్న దర్శనం ఇచ్చి ఆయన ప్రసాదాన్ని కూడా మాకు అనుగ్రహించారు. మరి ఆ స్వామి ఆ గిరిజ గారి ఇంట్లో అక్కడ అన్ని చోట్ల స్వామి విభూది వర్షాన్ని కురిపిస్తున్నారు అంటున్నారు. మరి మాకు ఆ దర్శనము, ఆ వర్షము, మా కళ్ళకు ఆనందము, మనస్సుకి తృప్తి ఎప్పుడు కలిగిస్తావా స్వామి అని అనుకుంటూ ఉంటాను. మరి దాని మీద దయ చూపించు స్వామి, ఒక్కసారి ఆ వర్షాన్ని మాకు కూడా అనుగ్రహించు అనుకుంటూ ఉంటాను. రోజు మీ సత్సంగంలో వినేటప్పుడు, చూసేటప్పుడు, ఆ ఫోటోలు చూసినప్పుడు స్వామి ఎంత వర్షాన్ని, ఎంత అనుగ్రహాన్ని వీళ్ళందరికీ అనుగ్రహిస్తున్నారు. మరి స్వామి మాకెప్పుడు స్వామి అని అడుగుతూ అనుకుంటూ ఉంటాను. అట్లా నిన్న స్వామి ప్రత్యక్షంగా మా ఇంటికి వచ్చినట్లే అనిపించింది. మీరు నమ్మినా నమ్మకపోయినా రెండు నెలల నుంచి అస్సలు ఏమీ బాగోట్లే, ఆరోగ్యం నీరసంగా ఉంటుంది. మరి ఏమిటో చెప్పలేని బాధ, ఒళ్ళంతా నొప్పులుగా ఉంటుంది. నిన్న ఉదయం లేచిన దగ్గర నుంచి ఎప్పుడు వస్తారా అనే ఆరాటము, మరి ఆ స్వామి యొక్క మహత్తు మరి ఏమో నాకు తెలియదు. మరి పుట్టింటి వారు ఆ అన్నయ్య గారు అంటూ ఉంటాను, చెల్లి చెల్లి అంటారు. అది రక్తబంధము, ఆత్మబంధము రెండు కలిసినటువంటి ఆ అమూల్యమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ బంధము. నాకు నిన్న అసలు ఎంత ఆరోగ్యంగా ఉన్నానంటే ఎన్నో అంతకు ముందు పూర్తి ఆరోగ్యంతో ఎలా ఉన్నానో అలా ఉన్నాను. అంత ఆరోగ్యంతో ఒక్క నిమిషం కూడా పడుకోలేదు. మరి అయ్యో అనుకోలేదు. అసలు ఎలా గడిచిన మధ్యాహ్నం టిఫిన్ కూడా చెయ్యలేదని కూడా గుర్తులేదు. అంత ఆనందంగా గడిచిపోయింది. మరి 3 గంటలు ఉన్నారు అని అనుకుంటున్నారు. అనుకున్నా 3 నిమిషాల్లాగా అనిపించింది. దేవతలందరూ మా ఇంట్లోకి వచ్చారు. వచ్చి మమ్మల్ని అనుగ్రహించారు. ఇంతమంది దేవతల సన్నిధిలో మేము ఇలా ఉండిపోయాం కదా అని చాలా ఆనందం వేసింది. ఆ ఆ బంధం ఎటువంటిదో, ఎంత అద్భుతమైందో నాకు నిన్న అనిపించింది. మరి ప్రత్యక్షంగా చూసింది నిన్న. మనం ఆయన కోసం ఎప్పుడు కిందటిసారి ఒకసారి రావటం, విజయవాడ వస్తానని రాలేదు. ఈసారి కూడా వస్తారో రారో అన్నట్టు మాట్లాడితే నాకు చాలా బాధేసింది. అన్నయ్య చెల్లెలింటికి వస్తానని రాకపోతే చెల్లెలికి ఎంత బాధగా ఉంటుంది. అంత కంటే ఎక్కువ భగవంతుడి అనుగ్రహం నా మీద లేదేమో అని అన్నంత అనిపించింది. వస్తానమ్మా అన్నాక ప్రశాంతంగా ఉంది. ఆ క్షణం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. చాలా 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 ఆనందం వేసింది. కానీ నాకు ఒకే అసంతృప్తి. వచ్చిన వాళ్ళు నూజివీడు నుంచి గురువు గారి కోసం అంత కష్టపడి ఆయన దర్శనం కోసం వచ్చారు. ఈ రకంగా మిమ్మల్ని కూడా మేము దర్శనం చేసుకున్నామండి అని సూర్యప్రకాశ్రావు గారి కుటుంబంతో అన్నాను. సంతోషమని అని చాలా సంతోషం అండి, ఈ రకంగా మీరు మా ఇంటికి దయచేశారు, పావనం చేశారు అన్నాను. మరి ఇంతమంది వచ్చి కొంచెం కూడా పలహారం కూడా తీసుకోలేదు. మరి ఇది సోమవారం అని, ఉపవాసం అని, మరి వాళ్ళని సోమవారం అయినా ఉపవాసం అయినా కొంచెం తీసుకుంటే, పాలతో చేసిందైనా కొంచెం తీసుకోండి తప్పులేదు అంటే తీసుకోకపోతే నా మనసుకి మాత్రం తృప్తిగా అనిపించలేదు. చాలా అసంతృప్తిగా, అయ్యో ఎందుకు ఇలా జరిగింది, వచ్చిన వాళ్ళు కొంచెమైనా తీసుకుంటేనే మనకి తృప్తి. అరే తీసుకోలేదే, ఎందుకు ఎంతమంది దేవుళ్ళు వచ్చి అనుగ్రహించారు కానీ ఆరగించలేదే అని అనిపించింది నాకు. తర్వాత సరే, వాళ్ళ దయ ఉంది, మనకే అనుగ్రహించారు, వచ్చారు. ఇల్లంతా దేవతలతో నిండిపోయి దేవాలయం లాగానే అనిపించింది. నాకు కూడా చాలా ఆనందం వేసింది. మరి తర్వాత
ఆ ఆ తర్వాత పంపించాము. తిన్నాము అన్నాక హమ్మయ్య! ఇప్పటికి నాకు సంతృప్తి కలిగింది. ఇక్కడ తినకపోయినా కనీసం ఇచ్చింది ఆరగించినందుకు ఒక్క ఆరగిస్తేనే అక్క కదా! చెల్లి ఒక్క బియ్యపు గింజ కూడా వదిలిపెట్టలా. చాలా, చాలా, చాలా సంతోషం. మరి అటువంటి ఆనందాన్ని మీరు చెప్పిన తర్వాత ఆరగింపు అయితేనే గదండీ మన పూజ అయిందని అనుకుంటాము. మరి ఆరగింపు అవ్వకపోతే పూజ అయినట్టు కాదు గదా! ఏమిటి అని నా మనసు చాలా బాధపడుతూనే ఉంది. ఎంత ఉపవాసం అన్నా మీకు ఆరోగ్యం బాగోలేదని బలవంతం చేయలేకపోయాం. ఆళ్ళు ఉపవాసం అన్నారని బలవంతం చేయలేకపోయాం. కానీ ఇట్లా వచ్చినప్పుడు ఎట్లాగండి ఏమీ తినకుండా వెళ్ళిపోతే ఎట్లాగని వాళ్ళనే అన్నాను. ఎవ్వరు ఏమీ తీసుకోలేదనే ఆరగింపు అవ్వలేదు కదా అనిపించింది. వాళ్ళ ఉపవాస దీక్షకి భంగం నమోవాకాలు మా అంత మరి గట్టిగా భంగం నిలబడ్డందుకు వాళ్ళు. మేము భంగం చేస్తే మరి ఆ పాపం నాకొస్తుంది కదా! అయినా ఎందుకో మనసుకి చాలా బాధ అనిపించింది. తిన్నాము అన్నాక వాళ్ళకి కూడా నేను ప్యాకింగ్ చేసి ఇస్తాను. తర్వాతన్నా తింటే మాకు తృప్తిగా ఉంటుందంటే ప్రకాశ్‌రావు గారాళ్ళు, "వద్దు మేము వెళ్ళాక కూడా తినము" అన్నారు. అందుకని ఊరుకున్నాను. మరి మీరు నలుగురు కనీసం తిన్నందుకు నాకు ఇప్పటికీ సంతృప్తిగా ఉంది. పూజ తర్వాత పూర్తయింది. మా ఆరగింపు ఇంటికి పూజ పూర్తయింది. పూజ పూర్తయిందనమాట ఇప్పటికి. మరి మా ఇంటికొచ్చినటువంటి మీ దర్శనం కోసం వచ్చినటువంటి మా మా శిష్య బృందం. శిష్య బృందం చాలా ఆనందించారు. ఇంత ప్రేమగా, ఇంత ఆప్యాయంగా, ఇంత దగ్గరగా, ఇంత వి ప్రేమని చూపిస్తారని మేము అనుకోలేదు. ఏదో దూరంగా ఉండి అలా చూసి ఎళ్ళాలనుకున్నాం గానీ, అసలు ఆత్మీయుల్లాగా ఎంత ఆత్మీయతని చూపిచ్చారు. మరి ఆహ్, మా గురువు గారన్నా మే వా మా మా గురువు గారంటే ఆళ్ళు అంత ప్రేమ చూపిచ్చారు. ఆళ్ళ మీద గురువుగారు చూపిచ్చారు. వాళ్ళందరి మీద మాకెంతో ప్రేమ, అభిమానం ఎంతో కలిగింది. చాలా ఆనందం కలిగింది వచ్చి చూసుకున్నందుకు అనా అని సంతోషించారు. మా చెల్లెలు నేను గురువుగారు వస్తున్నారు రమ్మంటే కంకిపాడే 8 కిలోమీటర్లు. రమ్మంటే మొన్నేగా వచ్చానంటే, "మొన్నే వస్తే వచ్చావు. ఈ అదృష్టం నీకు మళ్ళీ రాదు. రామ్మా" అంటే వచ్చింది. అది ఎంత సంతోషించిందంటే అక్క మేము నీ కారణంగా నీ వల్ల నేను ఎంత ఆనందాన్ని పొందానని చెప్పింది. ఏదమ్మా చివర్లో ఆ ఉయ్యాల మీద కూర్చున్న పక్కన పరవశించిపోయిందమ్మా. ఏం సార్ పరవశం కంటికి కనపడుతుందా అంటే కళ్ళుంటే కనపడుతుంది పరవశం. ఎస్ గిరిజ, అసలు నాకైతే మాటలు రావట్లేదు. ఆవిడతో మాట్లాడుతుంటే తెలియని ఆనందం. నేను నాకు అక్కలు లేరు, అక్కతో మాట్లాడుతున్నాను అన్న ఆనందం కనపడింది నాకైతే అసలు. బయటికొచ్చాక కూడా అంత ఆనందపడ్డాను నేను. చాలా చాలా ఆనందం అనిపించింది నాకసలు. మీ అందరికీ గూడా, సాయి కుటుంబానికి అందరికీ గూడా చాలా చాలా అనేక నమస్కారాలు చేసుకుంటున్నాను. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గురువుగారు మా ఇంటికి నా మీద దయతో విచ్చేసి నన్ను ఆనందపరిచినందుకు ఒక్కరే కాకుండా సపరివారంగా సపరివారంగా విచ్చేసి మమ్మల్ని చాలా ఆనందపరిచారు. ఇంతకంటే జన్మకి ఇంకేం కావాలి అనిపించింది. జన్మ చరితార్థమైంది, ధన్యమైంది అనుకుంటున్నాను. ఈ అనుభూతిని మేము కూడా జన్మలో మర్చిపోలేము. అంతటి ఆనందాన్ని ఇచ్చారు. మీ అందరికీ కూడా సాయిరాం. అందరూ కూడా మీ కుటుంబంలో మమ్మల్ని కలుపుకున్నారు. కాకపోతే రోజు మిమ్మల్ని కలవలేని పరిస్థితికి బాధపడుతూ ఉంటాను. కానీ అప్పుడప్పుడు ఇలా కలుస్తూ ఉండి మీతో ఆనందాన్ని పంచుకుంటాను. అందరికీ సాయిరాం. గురువు గారికి, మా అన్నయ్య గారు, వదిన గారు, గిరిజ గారు, నారాయణమూర్తి గారు,
సూర్యప్రకాశ్రావు గారు అందరూ కూడా ప్రేమతో దయతో మా ఇంటికి విచ్చేసినందుకు మరీ మరీ ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ జై సత్య మరొకసారి సాయిరాం. ధన్యవాదాలు తెలుపుకుంటూ జై శ్రీ జై సాయిరాం. సత్య సాయిరాం. సాయిరాం. థ్యాంక్ యూ సో మచ్. మా సోదరు అంటే మా చెల్లి గురించి వాళ్ళ సత్సంగం ఆవిడ ఒక ఆవిడ నన్ను డౌట్ ఎక్స్ప్రెస్ చేసింది. సార్ మా చెల్లి కాస్త తన్మయత్వం చెందితే కళ్ళమ్మ నీళ్ళు వస్తాయంటే మీ చెల్లి కంటే నేను ఎక్కువ ఏడుస్తా అని చెప్పాను. నేను ఏడుస్తున్నా. నో ఐఎమ్ క్రయింగ్. ఆ ఏడుపు రావడానికి సినిమాలు ఎన్ని రకాల గ్లజలు దొంగ ఏడుపులు కదండి అవన్నీ. వన్స్ ఇన్వాల్వ్మెంట్ ఇద్దే. ఇప్పుడు ఒక రాత్రి నాకు అనిపించింది, అంటే రాత్రి నేను కూడా పడుకోలేదమ్మా, నాకు అది ఎందుకు చెప్పలేదా అంటే, ఒక పాట చూడండి, ఒక 2 లైన్లు చెప్తాను, ఆ పాట విన్న తర్వాత ఎంత మహనీయుడు, ఎంత రారా కృష్ణయ్య అనే పాట వింటే ఎవరికైనా హృదయం ద్రవించదండి. కరసాల గారు పాడిన అంటే ఆయన ఎట్లా పాడాడమ్మా, పెద్దలతో పాడలేదు ఘంటసాల. ఎంత ఆత్మతతో పిల్లవాడికి కళ్ళు రావాలని ఆ తండ్రి తపన, ఆ సన్నివేశంలో ఆ పాట చూస్తే ఎవరికైనా కళ్ళమణిలు రావండి. నాకు రాత్రి రైల్లో పడుకుంటే ఇదే గుర్తొచ్చింది అంజనాదేవి. అంత తొందరగా కళ్ళమ్మ నీళ్ళు రావు. ఇట్స్ నాట్ ఈజీ హ్యావ్ టీయర్స్ ఇన్ ఐస్. దానికి ఎంతో తన్మయత్వము, ఎంతో ఇన్వాల్వ్మెంట్. ఆ సన్నివేశంలో మునిగిపోతే తప్పితే కళ్ళమ్మ నీళ్ళు రావు. ఇప్పుడు ఆ విధంగా 4 రోజులు స్వామివారి దయచేత అద్భుతమైన యాత్రని, ఆధ్యాత్మిక యాత్రను ముగించుకుని మరలా స్వగృహం రావటం జరిగిందండి. ఎవ్రీ ఫ్రేమ్ లో అండి నేను నీ ఇంట వెంట జంటాను ఉన్నాను అంటే ఎంతకంటే నిదర్శనం నాకైతే ఒక క్షేత్రమే కాదు, ఎక్కడికి వెళ్ళినానండి ఆ క్షేత్రంలో అన్నాడు ఆయన, సార్ మీరు ఇంత దూరం నుంచి వచ్చారు, ఈ మాత్రం ఆనందం దేవాలయాలు ఉన్నది మనకు ఆనందాన్ని కలిగించడానికి, అంటే మరి ఇంతమంది భక్తులకి అంటే దే హ్యావ్ టు డూ ఇట్. అలాగా మేము ఒక క్షేత్ర దర్శనం చేసుకొచ్చి మాకు దూరంలో ఒక 20 మీటర్ల దూరంలో ఒక అద్భుతమైన ఒక ఋషిలాగా చేతుల్లో కమ్మనంత పెద్ద ఆయన వెళ్ళిపోతుంటే నేను పరుగు బయటకు వచ్చిన. మేము గుడిలో ఉన్నాం, ఆయన ధ్వజస్తంభం దగ్గర చేరాడు. కాళ్ళకి ఏమో బ్యాండేజీలు ఉన్నాయి, మరి షుగర్ పేషెంట్. నాకు ఎందుకో రెండు వాళ్ళు చూస్తే మనసు ద్రవించిపోతుంది. వెంటనే పరిగెత్తుకొచ్చేసిన బయటికి. అయ్యగారంటే నా వైపు తిరిగాడు, చూడండి ఆ ఫోటో చూడండి. అంతకంటే ఇప్పుడు ఇంతకంటే ఏం కావాలి జీవితానికి? ఇంతకంటే ఏమి కావాలి జీవితానికి? ఆయన చూడండి, ఆ ఫోటో చూడండి. ఆ కమండలం చేతితో పట్టుకుని ఒక ఋషి కనుక మా మేడం అంటుంది, ఆ శంకరాచార్య లాగా కనిపించాడు నాకు అంటుంది. తను లేట్ అయింది, నీకేం లేట్. నేను లేట్ చేయను అసలు, ఎందుకంటే నాకు ఆధ్యాత్మికంతో ఒకరితో సంబంధం లేదు, ఎవరి ద్వారా వాడిది. మై రన్నింగ్ ఈజ్ డిఫరెంట్, హర్ రన్నింగ్ ఈజ్ డిఫరెంట్. ఎవడు పరుగు వాడిదండి. అరే నేను వెనక పడతా అంటే నేనేం చేయలేను, వెనక పడిపోయింది ఆ యొక్క చివరి యాత్రలో పాండవులు వెనకాల. వెనక పడిపోయినా చివరికి ముందే పడిపోయింది ఆవిడ. ఎవరికి లెక్కలు వస్తే అక్కడ పడిపోయారు ఆ యొక్క నార్త్వర్డ్ డైరెక్షన్ లో. ఆ పాండవులు నార్త్వర్డ్ డైరెక్షన్ లో ఎప్పుడు 5 కలిసిపోతే 5 కలిసిపోతాం, భుజం మీద చేయలేదు, చేతులు పట్టుకోవడం ఉండదు. ఈ భుజం మీద చేయలేయటం, చేతులు పట్టుకోవడం ఇప్పటి వరకు మాత్రమే. ఆ స్పిరిచువల్ జర్నీలో ఎవరి జర్నీ వాడిదే. అందుకని కుటుంబంలో ప్రతివాడు కూడా చేసుకోవాలా. నేను మనకు అనిపించింది, జనరల్ కార్తీక దీపాలు తనే పెడుతుంది. ఆ రోజు సత్సంగాలు చెప్పిన ధర్మపత్ని సమేత అంటే మా ఆవిడపై శివాలయంలో వెళ్ళికొస్తే నాకేం వస్తుంది? నాకు మొన్నటిదాకా అదే కాన్సెప్ట్ లేదు. కార్తీక దీపం అంటే ఆడవాళ్ళు పడతారు, ఒత్తులు వెలిగిస్తారు, 360 రోజులు 364 రోజులు దీపం పెట్టినవాడు కనీసం 365 రోజులు దీపం పెట్టే ఇల్లు మా ఆంజనేయదేవి ఇల్లు, మా దారాగిరి జైలు. ఒక్కసారి కాదు 100 సార్లు పెడుతుంటారు. నన్ను చూడటానికి ఎంతో ఆప్యాయంగా రాధిక వచ్చిందండి. అభిమానానికి మారిపోయారు రాధిక జీవన. రాధిక అంటే అంతేనండి. రాధ అంటే రాధిక వేరే, రాధకే అంతే. అది భక్తి అంతే. ఆ భక్తి ఏమంటే భక్తి అలా ఉంటుంది. మంగినపోయి బీచ్ లో సైకత లింగాలు పెట్టి
అదే శివలింగం అనుకుని దాని పూలు పెట్టి అర్చన చేసి తాంబూలం. అక్కడ శివుడు ఉన్నాడా? ఇసుకతో చేసినట్టు శివుడు ఉన్నాడండి? ఖచ్చితంగా ఉన్నాడు అక్కడ. ఇందాక అమ్మాయి నిర్మల ఒక మాట చెప్తుంది, సరిగ్గా చెప్పలేదు. స్వామి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పాడిన భజన నామ సంకీర్తన అంటే నేను టూర్ను ఎన్ని భజనలు పాడుకున్నాము. ఈ మధ్యకాలంలో అన్ని భజనలు ఎప్పుడు పాడలేదు. అక్కడ సత్యనారాయణ వ్రతం ఆ గృహప్రవేశం పోయినాం. లౌకిక జీవనం ఆధ్యాత్మిక జీవనం ఎలా ఉంటుందో దారాగిరికి నిన్నట్టే ఎగ్జాంపుల్. దారాగిరి నీకు ట్రబుల్ అయింది అప్పుడప్పుడు మాటలతో. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఏం చేస్తాం? లేదు మామయ్య గారు, అస్సలు లేదు. చేస్తాము ఆ భక్తులు అలానే ఉంటే మనం ఏం చేయగలము? వాట్ వీ కెన్ డూ. మనం తట్టుకోలేము అటువంటి జీవితం. మనకి అటువంటి జీవితాలు ఆలోచనే రావు కూడా. అమ్మో, వీళ్ళు అరటిపళ్ళు గెల తెప్పించి సద్వినియోగం చేసుకున్నారండి. ఎంత ఆనందంగా సద్వినియోగం చేసుకున్నామో. అరటిపళ్ళు గెల తెచ్చుకున్నాము, ఇవ్వలేదు దుఃఖపడిన వాళ్ళు నేను చూసాను. అయ్యో 300 రూపాయలే. అదంటే ఆధ్యాత్మిక స్పిరిచువల్ లైఫ్ అండి, మనకి రక్త సంబంధం కాదు. అవర్ గ్రూప్ ఇట్ సెల్ఫ్ దిస్ వాజ్ ఫార్మ్ బై భగవాన్. నేను పెట్టింది మీరు పెట్టింది కాదు. ఈ గ్రూప్ ఫార్మన్ చేసిన దానికి పేరు పెట్టింది భగవాన్ కనుక భగవాన్ సత్యసాయి ఎలాగా ఉంటుందో ఇది ఆచందార్థం ఏఎస్పి కూడా అలానే ఉంటుంది. ఎక్కడికి పోయినానండి, ఏ గుడికి పోయినానండి, ఏ గుళ్ళో కూడా మేము నామ సంకీర్తన చేయకుండా వదిలిపెట్టలా. గుళ్ళో భజనలు పాడనిస్తారా అంటే అది మనమే ఆధారపడి. ఇందాక ఇంకో మాట చెప్పింది అమ్మాయి, సర్వభూత హితే రతః. దిస్ ఇస్ ద మెయిన్ పాయింట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. సర్వభూతే రతః, సర్వగుణైక సంపన్న, సర్వజ్ఞాన సంపాదన. ఈ 3 ఒక విద్య లక్ష్యాలు. నేను బీఎస్సీ చదివాను, అయిపోయింది. బీఎస్సీ చదివితే ఎంఎస్సీ ఉంది. బీఎస్సీ పోతే బీఏ ఎవరు చదవాలి, బీకామ్ ఎవరు చదవాలి, ఎంకామ్ ఎవరు చదవాలి, ఎంఎస్సీ ఎవరు చదవాలా? ఒక్క డిగ్రీ దగ్గర మన కింద పడిపోతున్నాం. సర్వజ్ఞానైక సంబంధ సర్వ విధమైన గుణములను ఆర్జించమని విద్య లక్ష్యం అని చెప్తోంది. ఇప్పుడు విద్య అన్నప్పుడు 3 మాటలు సర్వభూత, అందరిలో ఉన్న తత్వం ఒకటే. ఇందాకన్నా ఎంతమంది దేవుడు అందరూ వాళ్ళు దేవుడు వాళ్ళ ఆరాధన పనులు కనుక వాళ్ళకి దేవుళ్ళ కనిపించింది. ఇందాక స్వామి కూడా ఏం చెప్పిండు, మా గ్రూప్ లో ఒక చెప్పేది పెద్ద ఈ మధ్య రావట్లేదు. మనం స్వామి మందిరంలో 40,000 మంది భక్తులు అనుకుంటాం. 40,000 భక్తులు కాదు, మన జ్యోతి స్వరూపులుగా చూస్తుంటారు. మళ్ళీ 40,000 మంది 40,000 జ్యోతులు ఒక రకంగా వెలగవు. ఒకటి చిన్న జ్యోతి, ఒకటి పెద్ద. అంటే మన లోపు ఉన్న జ్ఞాన సంపద బట్టి ఆ జ్యోతి వెలుగుతూ ఉంటుంది. ఎందుకంటే దట్స్ వై స్వామి యూఆర్ నాట్ బాడీ, నువ్వు దేహము కాదు అని మనకి ఎవ్రీ టైం గుర్తు. దివ్యాత్మ స్వరూపులారా, నేను ఐఎమ్ నాట్ సీయింగ్ యాజ్ బాడీ. ఇందాక కూడా అదే మాట చెప్పింది. ఇప్పుడు ఈ ఆఫ్రికా సత్సంగం ఇట్ విల్ కంటిన్యూ ఫర్ అందరు. ఇంకొక 5-6 సత్సంగాలు నడుస్తాయండి. మనం చాలా అదృష్టం ఉంటాం. వీఆర్ గోయింగ్ టు నో టోటల్ ఎసెన్స్ ఆఫ్ స్వామి వారు. ఆఫ్రికా ఏ దేశము పోలేదండి బాబు. స్వామి భారతదేశాన్ని వదిలిపెట్టి పోయిన దేశం కేవలము ఆఫ్రికా ఖండం మాత్రమే. చాలా భయపడిపోయిన తల్లి ఈశ్వరాంబ. ఎందుకంటే అప్పుడు అక్కడ మేనేజర్ ఉండేవాడు. అప్పుడు మేనేజర్ ఒక్కడే ఉన్నప్పుడు మేనేజర్ ఎక్కడ పడితే అక్కడ కనపడుతున్నారు. ఆఫ్రికా ఖండం పోతుంది, నర్రపు రాక్షసు అన్నాడు. మరి ఏమైంది? ఎంతో కంపించిపోయి. తల్లి హృదయం అంటే అలానే ఉంటుంది. తల్లి హృదయం అంటే అలానే ఉంటుంది. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, థ్యాంక్ గాడ్ మా కృష్ణ పరమాత్మ మా కృష్ణాన్ని సేవ్ చేశావు. కృష్ణయ్య గారు రాక్షసుని చంపించినప్పుడు ఇంటికి రాగానే థ్యాంక్ గాడ్ దిష్టి తీసేస్తే యశోదమ్మ పిచ్చి తల్లి, పిచ్చి ప్రేమ. తల్లి ప్రేమ పిచ్చి ప్రేమ అలానే ఉంటది. మనకు పిచ్చి ప్రేమలానే కనపడుతుంది. అటువంటి ప్రత్యక్ష పరమాత్మ సేవ చేసుకున్న దంపతులండి ఈ అంజనాదేవి అని జగన్మోహన్. ఆయన చెప్తున్నాడు 11 years అలా నేను వాళ్ళ పక్కనింటికి తీసుకెళ్ళిందండి. సారు వాళ్ళ బ్రదర్ ఏమో. ఆ తల్లి గోడ మీద చూస్తోంది మమ్మల్ని. నేను గోడ నుంచి ప్రసాదం ఇచ్చిన. సరే గోడ నుంచి ప్రసాదం ఇవ్వచ్చాం, కానీ వీళ్ళు బొట్టు పెట్టించుకోమనేప్పటికీ ఈ స్త్రీమూర్తులకి కాస్త బాధపడ్డారు. గోడ మీద బొట్టు పెట్టించుకోవడం ఏంటి, వాళ్ళ ఇంటికి వెళ్దామన్నా. ఆయనకి ఎంతగా సేవ చేస్తుందో ఆ స్త్రీమూర్తి అండి. ఆయన ఉండే రూమ్ ఒక హాస్పిటల్ అండి. హాస్పిటల్లో ఎటువంటి వాతావరణం. ఎస్, తప్పకుండా మాట్లాడమ్మా గిరిజ, బలేదాని. ఇప్పుడు మాట్లాడు, ఐ విల్ కంటిన్యూ ఇట్. సాయిరామ్ నాన్నగారు, నేను వచ్చాను ఇంటికి. వెరీ హ్యాపీ నారాయణమూర్తి. నేను ఫస్ట్ నిన్నే అడిగినా. చాలా నేను అడిగాని చెప్పి గిరిజన అడగలేదు కాదు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ నాన్నగారు. వెరీ both are my 2 eyes, Guru.
అండ్ టుడే ఆన్వర్డ్స్ ఐ విల్ అన్హ్యాపీ ఆల్సో. వై వై నారాయణమూర్తి మీరు శుద్ధాంత వెళ్ళిపోయారని నారాయణమూర్తి ఇప్పుడే ఎంతటి ప్రేమ వచ్చాను. నారాయణమూర్తి, బట్ ఎంతటి ప్రేమ. వాళ్ళు పుత్ర సమానంగా ఇప్పుడు పుత్రునే చూశారు, కోడల్ని చూశారు. ఇప్పుడు అంజనాది మీతో పాటు వచ్చినందుకు అంజనమ్మ గారు మాకు కూడా వస్త్రాలు చేయటం అసలు మీ జర్నీ మాకు ఎంత హ్యాపీగా ఉందంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. స్వామి కనపడుతున్నారు, స్వామితో మనం వెళ్తున్నాం, స్వామితో నేను వెళ్తున్నాను, స్వామి ఆ అమ్మతో అనేది అసలు ఎంత అద్భుతమైన అంటే అసలు మాటల్లో చెప్పలేకుండా ఉన్నాను నేను. మా దంపతులం అయితే రాత్రి కూడా కొంచెం బాధ వేసింది. అయ్యో, ఏదో ఒక ఆత్మీయత అనేది భగవంతుడు ఏర్పాటు చేసి కాబట్టి అంజనాదేవి కోల్పోతున్నామా అనే బాధ కొంచెం. ఒక్క నిమిషం, మళ్ళీ కంటిన్యూ. అమ్మా, వీళ్ళు గత 3 రోజులు బట్టి స్వామి కార్యక్రమాల్లో ఇద్దరు దంపతులు అలసిపోయినే, ప్రతినిత్యం కూడా అలసిపోతున్నాడు. జనరల్ గా మేము కేమ్ టు స్టేషన్ చాలా ఎర్లీగా వచ్చాం, 7 o'clock వచ్చేసాం. 7 o'clock వస్తే మా ట్రైన్ 8:30 సార్, గంటన్నర సేపు ఎక్కడ కూర్చోవాలి, ఎట్లా కూర్చుంటామండి? నిజంగా న్యాయంగా అయితే స్టేషన్ దగ్గర దింపేసి వెళ్ళిపోయినా చాలా హ్యాపీయే. అలా వెళ్ళలేదండి, ట్రైన్ వచ్చేదాకా ఉంది. మా లగేజీలని మోసి మళ్ళీ రైలు ఎక్కించి మా సీట్లో కూర్చోబెట్టి అప్పుడు దే హావ్ లెఫ్ట్ మై. ఎవ్వరు చేస్తారండి ఈ కలికాలంలో? ఇంత టైం ఉందనుకుంటే ఇంకొంచెం సేపు మా ఇంట్లోనే ఉండే పని. అంటే నేను కూడా అమ్మా, ఎందుకంటే విజయవాడలో రోడ్డు చెప్పలేమమ్మా, ట్రాఫిక్ రాత్రి ఎందుకంటే నేను విజయవాడ సిటీ కూడా హైదరాబాద్ అయిపోయింది. అవును, నేను చూశాను ఇదివరకు 1-2 సార్లు. ఇంకా మనకు మన టైమింగ్ ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు. నేను కూడా అందుకనే 1 hour 6కి బయలుదేరడం కూడా కారణం అది. నారాయణమూర్తి మాట్లాడారు. ట్రైన్కి ఎప్పుడు ముందే ఉండాలండి. చాలా దివ్యానుభూతులు లభించాయి స్వామి అనుగ్రహంతో. అవి ఆత్మానందం పొందుతున్నాను. ఇప్పుడే సత్యనారాయణ స్వామి వ్రతం చేయించి మీతో అన్నాను కదా, వచ్చాను. అయితే నేను కూడా 1 నిమిషం మాట్లాడతాను, పంచుకోవాలి. ఎందుకంటే ఈ జర్నీలో మీరు ఇక్కడ ఉండబట్టి మరి స్వామి చేయించారా, పుట్టు పండుగ వైభోగాలు వైశిష్యం అంతా కూడా మాకేదో అది నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. ఎందుకంటే ఏదో మిరకిల్ లాగా అనిపించింది నాకు. ఇంత కార్యక్రమం ఎలా చేయగలను, ఏదో మామూలుగా అనుకున్నాను కానీ భోజనాలు అనేది కూడా నాకు మనసులో లేదు. బట్ అప్పటికప్పుడు థాట్ వచ్చి నాన్నగారు అమ్మ వస్తారు, సరే స్వామి ఉన్నారు, స్వామి రూపంలో వీళ్ళు ఉన్నారు అనేది ఆ దుప్పట్ల కార్యక్రమం కానివ్వండి, ఇవన్నీ కూడా ఏ సంవత్సరం చేయనటువంటి ఆ అనంత వైభోగాన్ని ఇచ్చారు స్వామివారు. చాలా ఆత్మానందం పొందుతున్నాం మేమైతే. ఎందుకంటే ఎప్పుడూ చేయలే ఏ సంవత్సరం ఇంత ఇదిగా. ఆ పిల్లలు కోలాటాలు కానివ్వండి, వాళ్ళందరికీ భోజనాలు మళ్ళీ రాత్రిపూట అందరూ చక్కగా చేసి వెళ్ళటం, మీరు విభూతి ప్యాకెట్లు ఇవ్వటం, మీరు ప్రతి ఒక్కళ్ళకి ఒక పిల్లవాడికి ఒక 100 రూపాయలు. ఇవాళ నేను 100 రూపాయలకి భిక్షగాడికి వెళ్ళాలంటే భయపడతా. అట్లాంటి ప్రతి ఒక్కళ్ళకి ఆ స్టేషన్లో చూసినా ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్కళ్ళకి మీరు చక్కగా వాళ్ళ దాతృత్వాన్ని చాటుకున్నారు. అది జీవితంలో మరపురాని అనుభూతులు. అంటే మీతో గడిపిన క్షణాలు, మీతో ఉన్న క్షణాలు, స్వామి మీతో నడిపించిన ఆ క్షణాలు, ఇవన్నీ కూడా అనంతమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తున్నాయి స్వామివారు మాకు. ఎక్కడ చూసినా కూడా నడుస్తుంటే ఈ పూట రాత్రి నుంచి నాన్నగారు ఉన్నారు అనే భావన తప్పితే బాధేస్తుంది, వేరే భావన రావట్లే మాకు. అమ్ముంది, నాన్నున్నారు, అటువంటి ఇది స్వామి మాకు ఇచ్చారంటే మీతో పాటు జర్నీ చేయటం మాకేంటండి. అసలు స్వామి ఎంత అనుగ్రహం మాకే ఎందుకు ప్రసాదించారనే ఇది అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని మెమరీస్ని మనం హృదయార్పిత భావం అంటారు, ఆ భావాన్ని వ్యక్తపరిస్తేనే భగవంతుడు అనుగ్రహిస్తారని స్వామి కూడా చెప్పారు. బాధ లోపల వేసినా కూడా ఒక ఆనందం, తృప్తి అనేది భగవంతుడు ఇస్తున్నాడు. కాబట్టి ఆ తృప్తితోనే జీవిస్తున్నాం మేమిద్దరం కూడా. ఎంతసేపటికి సేవ. నాన్నగారు వచ్చారు, చక్కగా ఇదైంది. మాతో పాటు మా కారు డ్రైవర్ అండి, ఎక్కడికి వెళ్తే అక్కడికి ప్రతి క్షణం అంటి పెట్టుకున్నాడు. ప్రతి గుడికి ఆ గుళ్ళోకి వెళ్తే నాన్నగారు చూడంగానే వాళ్ళు దండం పెడుతున్నారు తప్పితే ఎవరు కూడా మరి ఆయన పరమేశ్వరులా కనిపించారు అక్కడ ఆ గుళ్ళల్లో కూడా. వాళ్ళందరూ ఆహ్వానించారు ప్రతి ఒక్కళ్ళు కూడా. మరి ఎప్పుడు నాన్నగారితో వెళ్ళినా కూడా ప్రతిదీ కూడా ఒక క్షణక్షణం ఒక దివ్యమైన అనుభూతి, అనుగ్రహం మాకు కూడా లభించింది.
అంజనమ్మ గారి ఇంటికి వాళ్ళిద్దరు వెళ్తే వాళ్ళ ఇంటి దగ్గర అంతమంది వచ్చి అంత చక్కగా ఆ ఉయ్యాల పల్లకీ సేవలాగా ఉయ్యాలలో వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి మేము మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి వారితో సాహచర్యం అనేది మరి ఆ అంజనమ్మ గారి ఇంట్లో అంతసేపు ఉంటారో నాకు కూడా తెలియదు. ఒక సత్సంగము, ఒక గానామృతము, ఒక గీతాపారాయణ, ఒక రుద్రి, ఒక అంత మొత్తం కలగలుపు వచ్చేసింది అక్కడ. నాకు ఆశ్చర్యం వేసింది. ఒక్కొక్కసారి ఆ వీడియోలు మధ్యాహ్నం నుంచి మళ్ళా చూస్తాను నేను. ఎందుకంటే అవి స్వీట్ మెమరీస్. ఇంకా అవి ఇక్కడ మదిలో ఉండిపోయాయి, హృదయంలో ఉండిపోయాయి, ఎక్కడికి పోయేవి కాదు. ఇంత దివ్యానుభూతి మిగిల్చారు. ఇంకా నేను యాక్చువల్గా నాకు టైం కుదరక నేను ఒక మెసేజ్ పెట్టాలి నాన్నగారికి. ప్రతిసారి పెడతా వెళ్ళిన తర్వాత. అదొక దివ్యానుభూతి. అమ్మ అంతకంటే అమ్మ ఎంత అమ్మ అండి నిజంగా. అన్నపూర్ణేశ్వరి అమ్మలాగా పక్క నుండి ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా మొట్టమొదటి వచ్చిన రోజు ఎంత డల్గా ఉన్నారు. నగర సంకీర్తన ప్రారంభమైంది, ముందు నడిచారు అమ్మ, నడిపించారు, వరుసలో క్రమంలో నిలబెట్టారు అందరినీ కూడా. మా గ్రామం చేసుకున్న పుణ్యం, మా ఈ గృహం చేసుకున్న పుణ్యం, మా దివ్య పరంధామ క్షేత్రంలో విభూతి ధారలు కురిపించారు స్వామివారు. ఎందుకంటే మాకు ఏమనుభూతి కావాలి. మాకు ఇంట్లో అన్నంతో మీరు 4 రోజులు ఉన్నారంటే మీరు ఎంత పుణ్యం చేసుకున్నారో అంత పుణ్యాన్ని ఈ 4 అనుభూతులు రోజులు మీరు మేము అనుభవించారు. జీవితాంతం. మాకు తల్లి తండ్రులు లేరని కాదు, నాకు స్వామి ఇచ్చిన తల్లిదండ్రులు, స్వామి ఎంచుకున్న తల్లిదండ్రులు నన్ను బిడ్డగా స్వీకరించారు వారు. ఇంకా ఒకటే మాట అన్నారు వారు, ఇదే కొనసాగిద్దాం మనం, ఇంతకంటే చక్కగా కొనసాగిద్దాం మనం మా బంధం అని చెప్పేటప్పటికి నిజంగా ట్రైన్లో లాస్ట్ క్షణం ఇంకా నాకు బయటకు వచ్చిన తర్వాత కూడా ఐ కాంట్ రిలేట్. ఆ మాట చాలు. ఇదే కొనసాగిద్దాం నారాయణమూర్తి, కీప్ ఇట్ అప్, హ్యాపీ. బయటికి వెళ్ళిన తర్వాత కూడా వదలబుద్ధి కాల, కిటికీలో కూర్చున్నారు. మళ్ళీ ఒకసారి అమ్మ దగ్గరికి వెళ్ళి మళ్ళీ విశేష చెప్పాము, వచ్చేసాము. మళ్ళీ అమ్మకి ఫోన్ చేశా, అమ్మ టిఫిన్ చేశారా లేదా, కారులో ఉండి ఎట్లా ఉన్నానని, టిఫిన్ చేయబోతున్నా, బండి ఇప్పుడే మూవ్ అయిందని చెప్పారు. ఇంకా ఎలా మర్చిపోతామండి ఇవన్నీ, ఎలా ఇచ్చారండి స్వామి మనకి. నారాయణమూర్తి సమస్య అక్కడ నారాయణ ఒక్క నిమిషం. నా తాపత్రయం ప్లాట్ఫామ్ మీద అంటే ఇక్కడ ఈ సీటు గురించి కాదు నారాయణమూర్తి, నా ఏ కార్యక్రమం నా తప్పన అలానే ఉంటది. చాలా అందుకనే నేను 3 చేపలు మొదటి చేప అంటుంటారు. అంటే నేను 2-3 చేపలు తక్కువ అని చెప్పాను ఎప్పుడు కూడా. అంటే నువ్వు ఐ మెట్ ద టీసీ లోపలికి ఎక్కగా నేను ఏం చేశానంటే, మీరు దిగంగానే నా పక్కన సీటు అని అడిగితే ఆ బాడీకి ఏదో ప్రాబ్లం ఉంటే పక్కన ఒక అమ్మాయి, అంకుల్ నేను మీకు ఆర్టీకి అబ్జెక్షన్ లేకపోతే మిడిల్ బెర్త్ ఇస్తానంది. నేను తను అడిగాను, మరి మిడిల్ లో పడుకుంటామంటే నేను ఎక్కుతాను పడుకుంటాను. సో అవర్ ప్రాబ్లం సెటిల్ దేర్. టీసీ వచ్చి సార్ మీకు దొరికే ఏ టీసీ అని అడుగుతాడండి. నేను ప్లాట్ఫామ్ మీద జేబులో 1000 రూపాయలు పెట్టాను అతనికి. లేదు ఈ రోజు ఒక్కసారి 1000 రూపాయలు కూడా పెట్టాల్సి వస్తుంది బెర్త్ కి. ఢిల్లీ పోతుంటే దొరకలేదు అనుకో, ఏం చేస్తాం గురు? ఆ టీసీ వచ్చి నా దగ్గరకు వచ్చి, సార్ మీకు మరి అడ్జస్ట్మెంట్ దొరికిందంటే, సార్ ఇది పరిస్థితి సార్, మిడిల్ బెర్త్ దొరికింది అంటే ఆయన ఒక 4 నిమిషాలు సీరియస్ గా వర్కౌట్ చేసి, సార్ ఇక్కడ 7 లోయర్ బెర్త్ ఉంది సార్, హ్యాపీగా 7 లో అప్పటికే ఈ సీట్లతో పెద్ద ఫ్యామిలీ ఎక్కింది, కొట్టుకొస్తున్నారు సీట్ల గురించి. రాత్రి 1 గంట సేపు ఆ ఫ్యామిలీ చూసే మొత్తం ఒకటే మొత్తం దేశాన్ని వీలే ఉద్ధరిస్తున్న మాట్లాడుతున్నారు. ₹1 జేబులో తీరు వాళ్ళ మాటలు చూస్తుంటే. వాడు చూసి, అరే మనమేమో అడ్జస్ట్ అయిందంటే మన పరిస్థితి కూడా ఈయన దగ్గరకు వచ్చి స్లీప్ ఇన్ ద లోయర్ బెర్త్ అంటున్నాడు. అది అన్నమాట భగవంతుడు నువ్వు అన్నట్టుగా. మనం ఆయన పని చూస్తే ఆయన మన మొదలు పెడతాడు. ఎవరు ఈ నెవర్ లీవ్. అవునవును, నిజంగా అది ఏదో జన్మ ధన్యత కోసం స్వామి ఇవన్నీ కూడా మన కుటుంబాన్ని, సాయి కుటుంబం, ఈ సాయి కుటుంబంలో బంధుత్వాలు వాళ్ళ దగ్గరికి వెళ్తే మనం చూసిన విషయాలు ఇవన్నీ కూడా. నిన్న మనకి అదొక మెమరీ నిన్న మార్నింగ్. స్వామి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ పిచ్చేవాడా. 2 టైప్స్ మనం ప్రాకృత జీవనము తెచ్చారు, మీరు మొత్తుకుంటారు. అవి సో 2 టైప్స్ లైఫ్ కళ్ళ ముందు మనకు చూపించాడు. అవునా గారు. కానీ ఏంటంటే అది ఏదో ఆ బంధాన్ని వదులుకునే భావం ఉంటుంది. కానీ ఈ బంధం చాలా అద్భుతమైన బంధం ఇచ్చారు స్వామి. ఎందుకంటే ఇంకేం కావాలి. అంజనాదేవి గారు ఆతిథ్యం కానివ్వండి, వాళ్ళు
ఆ తింటుంటే అటుకుల పులిహార అమృతం లాగా ఉంది రాత్రి. ఆ, అమృతం, అమృతత్వం. ఆవిడ చపాతీలు చేశారు, మళ్ళీ మాకు ఫోన్ చేశారు, టిఫిన్ చేశారా, ఏమిటండి ఇది, మేమెవరు అండి మమ్మల్ని పలకరించడానికి, ఆవిడెవరు అసలు? ఆ, నిజంగా అదొక అనుభూతి. వాళ్ళ దంపతులు పుణ్య దంపతులు అండి, వాళ్ళ కుటుంబం నిజంగా ఆ సౌమ్యత కానివ్వండి, వాళ్ళ అబ్బాయి కానివ్వండి, వాళ్ళ కోళ్ళ గారు కానివ్వండి, ఇంతకంటే ఆ బంధం బలి ఇచ్చారు మాకు. ఆకులూరు వెళ్ళటం ఏంటి మేము, ఆ స్వామి పాటలు, గీతాపారాయణ ఎంత సత్సంగం అండి మాకు. ఇంత దివ్యానుభూతి స్వామి ఇచ్చారా, అది మదిలో తలుచుకుంటేనే ఆనందం 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 ఆనందం. ఇంకేం కావాలి స్వామి ఇచ్చింది. అందుకని నాన్నగారు కానీ అమ్మగారు కానీ వాళ్ళతో మేము జర్నీ చేయటం, మమ్మల్ని అందరినీ గౌరవించడం అనేది మాకు జన్మ జన్మాంతరాల అనుగ్రహం ఇచ్చారు స్వామి. ఇంకేం కావాలి మాకు. జై సాయిరామ్. సాయిరామ్. అందరికీ నమస్తే. ధన్యవాదాలండి. సాయిరామ్. నమస్తే నారాయణమూర్తి గారు. నమస్తే అండి. ఆ పార్వతీ పరమేశ్వరులాగా వాళ్ళిద్దరూ ఆది దంపతుల్లాగా మీరు లక్ష్మీనారాయణ లాగా మా ఇంటికి మరి సభ బంధు సపరివారంగా మరి నూజివీడి నుంచి ప్రకాశ్రావు గారి కుటుంబం మీరందరూ మా ఇంటికి విచ్చేసి దేవతలందరూ మా ఇంట్లో కొలువైనంత ఆనందం కలిగిందండి. చాలా చాలా సంతోషాన్ని కార్తీక మాకు మాసం అందరు మీ అందరూ మాకు ఇచ్చారు. ఆఖరి సోమవారం 3 సోమవారంలో మేము చేసుకోలేని లోటు తీర్చింది అమ్మ ఆ అమ్మ సాయిరాం. జగన్మోహన్ రావు గారు, మీ పేరు అక్కడ రాసింది చూస్తే నాకు మేనర్ చదివా లాస్ట్కి. నేను మీ పేరుతో జా అంటే ఏంటి, గాయ అంటే ఏంటి, మొత్తం నేను ఫోటో తీసుకోలేకపోయాను, మర్చిపోయాను. నాకు ఒక ఫోటో తీసి పంపించండి మీరు. అది ఒక స్వీట్ మెమరీ మాకు. ఎవరు ఇచ్చారో కానీ మీ పేరుతో వాళ్ళు లాస్ట్కి పెట్టింది ఏంటంటే, మీ గ్రామాన్ని పునీతం చేస్తున్నారు ఆధ్యాత్మికతో. వాళ్ళు పెట్టిన స్లోగన్ చూస్తే నాకు చాలా, ఆ బుక్ షెల్ఫ్స్ ఏంటండి, ఆ బుక్స్ ఎవరింటో ఉండవు. ఒక గ్రంథాలయంలో మాత్రమే ఉంటాయి కొన్ని బుక్స్, ఆ గ్రంథాలయంలో కూడా అన్ని ఉండవు బుక్స్. ఈ గ్రంథాలయం సాయి గ్రంథాలయం మొత్తం. అవన్నీ వీడియో ఫోటోల్లో వచ్చింది నాకు. ఎంత చక్కగా అనుగ్రహం పొందాం అనిపించింది. ఇంతకంటే ఏం కావాలి. పైగా మీరు వాటి గీతాపారాయణ అంటే పుస్తకాలు తెచ్చి అందరికి ఇచ్చారు మీరు. ఇంకా మీకు స్వామి ఇచ్చిన అనుగ్రహం, మిమ్మల్ని ఎంతమందిని మీరు కీర్తిదిద్దుతున్నారో, ఎంతమందిని మీరు ఆధ్యాత్మిక మార్గదర్శిగా నిలిచారో స్వామి అనుగ్రహం అండి. నిజంగా మీ పుణ్య దంపతులకు చిరాయి వృద్ధిగా ఉంటూ. నారాయణమూర్తి ఇప్పుడు ఇందాక ఎల్ఎస్పి కూడా చెప్పారు, నేను చెప్తున్నా. ఇప్పుడు మనకు ప్రసాదం చేతికి ఇచ్చారు, బుక్కులు ఇచ్చారు, మనం మనం ఇచ్చాము, మన పని వాళ్ళు మోసపోవడం వాడి పని. అదే అంతేనా? అవును. నేను చెప్తున్నా, ఎందుకంటే నేను కవర్ ఇవ్వమంటే వేస్ట్ కవర్, ఎక్కడ నలిగిపోయిన కవర్ తీసుకొని తీస్తుంటాను. అయితే ఎందుకంటే ముఖ్యమైన కవర్ నేను వాడుకోవచ్చు కదా. ఆడికి ఇచ్చాను ప్రసాదం, వాళ్ళు తీసుకుపోతారు. ఎంత మందికి కొత్త కవర్లు, అంటే దే ఆర్ రెడీ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ ద. ఇందాక అందుకనే చెప్పాడు, బహుశా నేను కూడా నేర్చుకున్నా ఎల్ఎస్పి వాళ్ళ దగ్గర నుంచి, హౌ టు రెస్పెక్ట్ ద గెస్ట్లు. కొంచెం ప్రసాదం కూడా 4 చెంచాలు స్పూన్స్, ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం అండి. అది మేము మర్చిపోలేకుండా ఉన్నాం నిజంగా. అది స్వామి కడుపు నిండిపోయింది అది చూసేప్పటికి. ఎంత చక్కగా ఉన్నాయి, ఎంత చక్కగా ఉన్నాయి. ఎంతసేపు మేము అనుకున్నాము ఆ పుణ్య దంపతులు ఇచ్చారు. వాళ్ళు ఆహారం తీసుకునే ప్రతి మెతుకులో కూడా వాళ్ళు కనిపించారు నాకు. అంత చక్కగా ప్యాక్ చేశారు, అంత చక్కగా ఆతిథ్యం ఇచ్చారు. అసలు ఏమి స్వామి వాళ్ళు ఆ పోళ్ళలో ఉన్న దీంతో ఆధ్యాత్మిక చింతనాశక్తులై ఆ గ్రామాన్ని తీర్చుతున్నారంటే, అంతమంది రావటం, వాళ్ళందరూ కూడా వీళ్ళ గురించి ఇది చేయటం ఎంత అదృష్టం అండి, ఎంత అదృష్టం. కళ్ళారా చూసేటువంటి అనుగ్రహాన్ని స్వామి వాళ్ళ ఇంట్లో, వాళ్ళ గృహంలో, చక్కటి గృహం, ప్రశాంతమైన నిలయంగా ఉంది. అక్కడ ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అదృష్టం స్వామి ఇచ్చారు. వారికి చిరాయి వృద్ధిగా ఉండి ఆరోగ్య సంపత్తితో పాటు సాయీశ్వరుని కృప ఎల్లప్పుడూ లభించాలని వారందరికీ మా సూర్యప్రకాశరావు గారు రావడం, ఇవన్నీ ఒక దివ్యానుభూతులు. చాలా సంతోషం అండి. సాయిరాం, చాలా ఎక్కువసేపు మాట్లాడాను, క్షమించాలి. ధన్యవాదాలు అందరికీ కూడా. సాయిరాం. మీరందరూ ఆరగించిన తర్వాతే నాకు తృప్తి కలిగి ఆనందం వేసిందండి. లేకపోతే అప్పటిదాకా నాకైతే అసంతృప్తిగానే ఉంది. చాలా సంతోషం. అనుగ్రహించారు దేవతలందరూ ఆరగించి అని అప్పుడు ఆనందం వచ్చింది నాకు. మీ అందరి ఆశీస్సులే మాకు కావాలి. కడ శ్వాస దాకా
ఇలా ఉన్నత మార్గంలో ప్రయాణించడానికి బాట అవుతుంది. అదే మా సంతోషం. సాయి సత్యసాయి భగవాన్ని మేము సంపూర్ణ ఆరోగ్యాన్ని కోరుకుంటూ సంపూర్ణమైన సేవాభావంతో మాకు చేతనైన చిన్న ఉడత సాయంలాగా అలా చేతనైంది చేస్తూ ఆ భగవంతునిలో ఐక్యమైపోవాలని మేము కోరుకుంటున్నామండి. ఆ స్వామికి అవే మా నమస్కారాలు. మీరింకా సత్యసాయి మీరింకా మంచి మంచి సేవలు ఉన్నాయి. స్వామివారు అండగా రక్షగా ఎప్పుడు మీ ఇంట్లో నడయాడుతూనే ఉంటారు. సాయిరామ్. సాయిరామ్ సాయిరామ్. అంతా అన్ని చేసిన తర్వాత ఒక్క 2 నిమిషం అన్ని చేసిన తర్వాత వచ్చి వెనక్కి వచ్చి మళ్ళా డబ్బులు చేతిలో పెడుతుంది. మీరు చాలా సేవలు చేస్తున్నారు అంటే అంటే జనరల్ గా నేను పర్సనల్ విషయాలు ఎవరికి చెప్పను. ఆవిడతో పంచుకున్నాం ఇట్లా చాలా నాకు ఏటీఎం పోవటం అంటే ఇష్టం. ఇప్పుడు జనరల్ గా ఏటీఎం పోతున్నాయంటే ఏడుస్తాడు, ఎందుకంటే డబ్బులు అయిపోతాయి కదా అమ్మా. నేను ఎన్నిసార్లు పోతా, ఎందుకంటే నాకు ముద్రణాలే ఉంది. ఇలాంటి వాళ్ళు వెనకాల వచ్చి అంటుంది, డబ్బులు ఏమైనా ఇమ్మంటారా, ఇంకేమైనా ఇమ్మంటారా, ఎవడు అడుగుతాడు ఈ రోజుల్లో. చివరిగా ఆవిడ నోటితో చెప్పిన ఒక మాట చెప్పి 2 ఆఫ్రికన్ విషయాలు ఇప్పుడు కంక్లూడ్. నాతో ఈ ట్రిప్ అంతా అయినప్పుడు నా ప్రోగ్రామ్ పెట్టినప్పుడు నేను అనుకున్న వ్యవహారం ఒకటి, ఆవిడ అనుకున్న వ్యవహారం ఒకటి. 22వ తారీఖు ఈయన వస్తాడు, మా ఇంట్లో దిగుతాడు, 23 ఉంటాడు అని ఆవిడ కోరిక. ఆవిడ తాపత్రయం, ఎవరు తాపత్రయం వాడిది. సరే ఇట్లా మెసేజ్ పెడితే ఎందుకంటే నేను వెళ్ళేది వ్యవహారం ఏది, నేను నా 23 ప్రోగ్రామ్ బర్త్డే అంతా నారాయణమూర్తి ఇంట్లో. సరే ఆవిడ కోరుకోవడం తప్పేం లేదా అనలేదు కదా స్వామి. కోరుకోవద్దాం లేదు, ఏం కోరుకోవాలో అది కోరుకుంటే మంచిది. నేను ఆవిడ నోటితో చెప్పింది. ఏమన్నావు చెప్పు, నీ నోటితో చెప్పు అంజనాదేవి, నీ నోటితో చెప్పు. ఈ పిచ్చి చెల్లెల్ని ఎంత దురాశ పడుతున్నావా అని అనుకుంటున్నారా అని మెసేజ్ పెట్టాను. అది మెసేజ్ నాకు పెట్టింది. సమాధానం కూడా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదా అని మళ్ళీ అదొక బాధ అనిపించింది. నాకు అర్థం కాలేదు. నాకేమో ఇంగ్లీష్ అర్థం కాదు, ఒక్క ముక్క కూడా రాని చిన్న ఎల్కేజీ పిల్లలకు కూడా బాగానే వస్తుంది ఇంగ్లీష్, నాకు అది కూడా రాదు. చదువుతాను అదే ఆ మెసేజ్ ఆవిడ పెట్టింది. అది ఈ పిచ్చి చెల్లెలు కోరిక చూసి నవ్వొచ్చిందా అని పెట్టింది. దానికి నేను రిప్లై ఇవ్వాలా, నాకు రిప్లై లేదు ఇవ్వటానికి. ఒక మాట అయితే చెప్పిన, అట్లీస్ట్ కనీసం 30 minutes మీ ఇంట్లో అయితే ఉండే ప్రయత్నం చేస్తాను. అటు 30 minutes అలా స్వామి 3 hours చేశారండి. ఫ్యాంటాస్టిక్. ఆ 30 minutes అని మెసేజ్ చూసే నేను పొంగిపోయాను. అదే మహాభాగ్యం అనుకుంటాను. ఎంతవరకు ఇస్తే అంతవరకు సంతోషించాలి కదా అనుకున్నాను. కానీ అంతకంటే ఎక్కువ మహాభాగ్యాన్ని నాకు 3 గంటలు 3 క్షణాల్లాగా మాకు అందరికీ అలాగే అనిపించింది. ఇంకా ఉంటే బాగుండు సమయం అనిపించింది. కానీ అంతవరకే భగవంతుడు ఇచ్చాడు సమయం. అంతటితో తృప్తి పడ్డాం. వాళ్ళు ఆరగించిన తర్వాత, ఇప్పుడు కాదు ఎప్పటికైనా వాళ్ళు ఆరగించిన తర్వాతే నాకు స్ఫూర్తిగా ప్రశాంతంగా అనిపించింది, తృప్తిగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఒక 2 మాటలు ఆఫ్రికా ఖండం గురించి చెప్పు. ఇప్పటికే కాలాతీతమైంది. ఇందాక అరటిపండు ప్రస్తావన వచ్చింది. ఆఫ్రికా వాళ్ళకి అరటిపండు ఇష్టం. అరటిపండు అంటే అందరి పండు. ఈవిడ ఎన్ని ప్రసాదాలు ఇచ్చింది, ఎన్ని పళ్ళు ఇచ్చింది, ప్యాక్ చేసుకుంటే ఆ ప్లాట్ఫామ్ మీద అరటిపళ్ళు కనపడుతుంటే నారాయణమూర్తి నాన్నగారు అరటిపండు కొనిపెట్టినా అంటున్నారు రాత్రి 8:30. అరటిపండు అనేది అందరి పండు. అందరూ యాపిల్స్ తినలేరు. ఇంకొక మాట ఏంటంటే, నేను ఆఫ్రికా పోతున్నాను అంటే అక్కడ నరరూప రాక్షసులు ఉంటారు అంటే స్వామి ఒక మాట చెప్పారు. ఐ హావ్ టు గో టు సచ్ ప్లేసెస్ ఓన్లీ. ఐ హావ్ టు విజిట్ సచ్ ప్లేసెస్ ఓన్లీ. అక్కడికి వెళ్ళాలి, ఆ విశ్వసత్వాల కూరలు పీకాలి. ఈ స్వామి ఒక సందర్భంలో చెప్పిన మాట. ఐ హావ్ టు విజిట్ సచ్ ప్లేసెస్ ఓన్లీ. ఇంకొక చివరిగా తర్వాత సత్సంగంలో వస్తుందేమో, ఈ ఆఫ్రికా ట్రిప్ అంటే నేను ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. అంటే ఎంతటి సహజీవం. నేను చూసాము అంజనాదేవి ఇంట్లో ఎంతటి సహజీవనం. ఒకళ్ళు మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో, పరస్పర అనురాగ భావ ప్రేమతో ఈ యొక్క ఇంట్లో ఉంటారు కాదు. యూ షుడ్ లివ్ లైక్ దట్ వీఆర్ ఎక్స్పీరియన్స్ ఇన్ అవర్ ఏఎస్బి. అంటే వేరే చోట కుదరదని ఎందుకు కుదరదు? పరస్పర అవగాహనతో, ఆధ్యాత్మిక భావంతో,
అనుబంధంతో గ్రూప్ నడపకూడదని చెప్పండి ఎవడన్నా. ఇప్పుడు ఈవిడి గ్రూప్ నడవట్లేదా? సో వీ కెన్ హ్యావ్ హార్మోనియస్ రిలేషన్షిప్ ఇన్ అవర్ గ్రూప్. ఏదో పెట్టామయ్యా అంటే ఏదో పెట్టినట్టే ఉంటుంది. సో స్వామి ఆ ఆఫ్రికా ట్రిప్ లో ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్తారండి. దిస్ ఇస్ ద లాస్ట్. మరి దాని తర్వాత ధన్వంతరి చెప్పించి ఇంకేం బెటర్ రిపోర్ట్. దిస్ ఈజ్ లెసన్ టు మానవాళికి స్వామి చూపించిన ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు ఆ విక్టోరియా సరస్సు, నైల్ నది తర్వాత ఈ ట్రిప్పుల్లో మరి అక్కడ ఎగ్జాంపుల్ వస్తుంది. ఇంకా చాలా గ్రంథం ఉంది. ఈ అదృష్టం ఏంటంటే 100 పేజీలు మొత్తం స్వామి ఆఫ్రికా ట్రిప్ అంతా 100 పేజీలు టోటల్ గా తెలుసుకోబోతున్నాయి. ఇంకెక్కడ ఏ పుస్తకంలో దొరకదు మనకి ఇది. ఆ విజిట్ లో ఏం చేస్తారంటే స్వామి బోట్ లో తీసుకెళ్లి అటు చూడండి అని ఒక ఎగ్జాంపుల్ చూపిస్తారండి. నాకు బాగా నచ్చిన ఎగ్జాంపుల్. పశుపక్షాదులు ఎలాగ చూపిస్తున్నాయి, మానవుడు ఎలాగ జీవిస్తున్నాడు అని చెప్పడానికి స్వామి చెప్తుంటారు. అటు చూసారా? చూసాం స్వామి. ఏముంది అక్కడ? క్రొకడైల్ స్వామి. క్రొకడైల్ ఏం చేస్తుంది? నోరుప్పి కూర్చుంది స్వామి. మరి క్రొకడైల్ నోరుప్పి కూర్చుంటే ఏం చేస్తున్నాయి? క్రొకడైల్ తినేది మాంసం, పచ్చి మాంసం. మనకంటే హోటల్లో తినగానే పుల్లలు పెడుతుంటారు డైనింగ్ టేబుల్ మీద, పళ్ళలో ఇరుక్కుని పీక్కోవడానికి. మరి క్రొకడైల్కి చేయలేవే పళ్ళలో. అది తింది పచ్చి మాంసం. మరి మాంసం తినేప్పుడు ఎవరికైనా పళ్ళలో ఇరుక్కుంటుంది. మాంసమే కాదు ఏమి తిన్నా ఇరుక్కునే ఒక తిరగకుండా అలా పళ్ళు కాపాడుకున్న వాళ్ళు అదృష్టవంతులు. పళ్ళలో పుల్ల పెట్టకుండా జీవిస్తున్నారంటే ద టీత్ విల్ షో ద హార్ట్ అనమాట. గుర్తుపెట్టుకోండి. ఎవడి పళ్ళు మంచిగా ఉంటే వాడి హార్ట్ బాగా ఉంటుంది. దిస్ సైన్స్ వర్డ్. అక్కడ నోరు తెరిచి కూర్చుంటే కొన్ని ఆ పక్షుల పేర్లు మర్చిపోయాను, తర్వాత గుర్తుకొస్తే చెప్తాను. మరి ఇందులో వస్తుందో తెలియదు. ఒక 2 పక్షులు వచ్చి ఆ నోరు తెరుచుకుంటే ఆ పళ్ళలో ఇరుకున్న మాంసపు ముక్కలని పీకేసి ఆ మాంసం ముక్కలు బాధ. ఇప్పుడు మన పళ్ళలో ఇరుకున్న బాధ ఉండదా? చిన్నప్పుడు బాగానే ఉంది దానికి, క్రొకడైల్కి. ఆ మాంసం ముక్కలు పళ్ళలో ఇరుక్కునేప్పుడు అది ఆ బాధ పీక్కోవడానికి కుదరదు. ఈ పక్షులు ఏం చేస్తాయంటే నోట్లో తూరి అది ఆ పక్షులు తింటలేదు. అది మాంసాహారి. మాంసాహారి అయినప్పుడు ఈ పక్షులు కూడా మింగాలి, కటక్కన నొక్కొచ్చు, ప్రాణం పోతుంది. కానీ వీటికి సహాయం చేస్తుంది కదా అని చెప్పి అలాగా నోరు డాక్టర్ దగ్గర పోతే డెంటిస్ట్ దగ్గర బాగా తెరువు నోరు అంటారు. నాకు ఎగ్జాంపుల్ ఇప్పటికే 2 పళ్ళు రిప్లేస్మెంట్ అయినాయి. అలా తెరవాలంటే అదొక పరీక్ష. పళ్ళు నాశనం చేసుకోవడం పెట్టించుకోవడం అదొక పరీక్ష. అలాగ ఉంటే ఆ పక్షులు దూరి ఆ పళ్ళల్లో ఉన్న ఆ యొక్క పార్టికల్ తీసేసేటప్పుడు ఎంతో ఆనందంగా ఉండేట. వీటికేం ఆహారం అంట. చూసారా? ఆ పక్షులకి జ్ఞానం లేదు, విజ్ఞానం లేదు, ప్రజ్ఞానం లేదు, సుజ్ఞానం లేదు. ఎంతగా సహజీవనం చేస్తున్నాయో. మరి మీ మానవాళి ఎందుకు ఇటువంటి సహజీవనం చేయకూడదు, చేయట్లేదు అని ఒక ఎగ్జాంపుల్ ఆఫ్రికా ఖండంలో చెప్తారండి. ఓం శాంతి శాంతి శాంతి. అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. మేము ఈ జీవితంలో ఈ జీవితాంతం కూడా ఈ 4 రోజులు గుర్తుపెట్టుకునే రోజులు. అటువంటి అద్భుతమైన అనుభూతిని, ప్రేమని మా ఇద్దరి మీద కురిపించారు. మీ అందరికీ కూడా హృదయపూర్వక సాయిరామ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.